ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8 ఇంతసేపు దేవుణ్ణి సన్నతించి ఆరాధించి ప్రార్థించి ఆయన పరిశుద్ధ శరీర రక్తాలను ఆశ్రయించి హృదయపూర్వకమైనటువంటి అర్పణ అర్పించి అంతా మనం మాట్లాడాం, మనం ప్రార్థించాం, మనం ఎన్నో క్రియలు చేస్తూ ఉన్నాం. దేవుడు మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక మనం మౌనం అయిపోయి దేవుడు మనకేం సెలవిచ్చునో కనిపెట్టుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఎవరు అటు ఇటు తిరగొద్దు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సైలెంట్ కూర్చునేటట్టు చూడండి. చలి విపరీతంగా పొద్దున్నే ఉన్నందున కొంచెం నిదానంగా ఎండ ఎక్కే కొద్దీ గోళ్ళల్లోంచి పక్షులు బయటకు వచ్చినట్టు వస్తుంటారు. వచ్చిన వాళ్ళు సైలెంట్ కూర్చుంటారు. మీరైతే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకును కనపరచవలని అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ మొదటి ఆరాధనలో సమకూర్చావు. నిన్నటి వేళ నాయన సండే స్కూల్ ఓపెనింగ్, విధవరండ్ర కూటమి అద్భుతంగా జరిగించావు. నాయన ఈవేళ ఈ మొదటి ఆరాధనలో నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం. మా మధ్యలోకి రండి, మాతో మాట్లాడండి. అలాగే నా ప్రభా, ఉపదేశాన్ని అడ్డగించడానికి పోరాడేటువంటి దుష్ట శక్తులు, దయ్యపు శక్తులు, దురాత్మ సైతాను శక్తులు, వాటన్నిటిని నజరేయుడిగా యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, మీ ఆత్మ నడిపింపులో మీరే మాతో మాట్లాడండి. మీ దాసుడు అపాత్రుడు, అయోగ్యుడు నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి మీ దాసుని వాడుకొని మా అందరితో మాట్లాడమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి ఈ 3 వచనాలు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును,
నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇది మొత్తం ఒకదాంతో ఒకటి లింక్ అయినటువంటి వచనాలు. దేనికి దానికి విడగొట్టి మాట్లాడుకుంటే ఒక్కొక్క మాటతో ఒక అంశాన్ని మాట్లాడవచ్చు, మొత్తం కలిపి ఒక్కటి చేసి మాట్లాడవచ్చు, దేనికి దానికి విడగొట్టి మాట్లాడవచ్చు. ఇప్పుడు చదివినటువంటి వచనాలలో ఉదాహరణకి ఎక్కడెక్కడ పాయింట్స్ తీసుకొని మనం వర్ణించుకోవచ్చో చెప్పుకుందాం. ఒక మాట ఫస్ట్ ప్రస్తావించాడు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేశారు, ఇంకా చేస్తానే ఉన్నారు. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనంలో చెప్పాడు. సంఘమే పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు ఎవరు అంటే సంఘమే. అది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధులు ఉపచారం పొందారు. ఉపచారం చేసేవాళ్ళు ఎవరు? పరిశుద్ధులే. ఉపచారం పొందిన వాళ్ళు ఎవరు? పరిశుద్ధులే. పరిశుద్ధులు పరిశుద్ధులకు ఉపచారం చేశారు. ఎందుకు చేశారు అంటే పరిశుద్ధుల్లో 2 రకాలు ఉన్నారు. మొత్తం సంఘమంతా పరిశుద్ధులైన ఉపచారం పొందడానికి అర్హులైన 2 ఉన్నారు. వారిలో మొదటి వారు సంఘమును నడిపించే నాయకులు. సంఘమును నడిపించే నాయకులు. దేవుడు పరిచర్య ధర్మం జరగడానికి సంఘంలో కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని బోధకులను గాను, కొందరిని కాపరులను గాను, సువార్థికులను గాను, ప్రవక్తలను గాను, ఇలా కొంతమందిని ప్రత్యేకించి పిలిచి ఏర్పరచుకున్నాడు ఆయన. వీళ్ళు దేవుని యందు విశ్వాసమును బట్టి సంఘానికి పరిచర్య చేయడానికి దేవుని చేత నియమించబడ్డ పాత్రలు. సంఘానికి పరిచర్య చేయడానికి దేవుని చేత నియమించబడిన పాత్రలు. ఈ పాత్రల్లో మళ్ళీ 2 విధాలు ఉంటారు. ఒకటేమో తాము చేతులతో కష్టపడి పని చేసుకుంటూ సంఘానికి సేవ చేసేవాళ్ళు. కొంతమంది సంపూర్ణంగా సంఘానికి పరిచర్య చేసే పనిలోనే కంప్లీట్గా నిమగ్నం అయిపోయేవాళ్ళు. కొంతమంది ఏమో సగం జీవనోపాధి చేసుకుంటూ సగం టైం దేవుని కేటాయించేవాళ్ళు. కొంతమంది ఏమో కంప్లీట్గా ఇక వాళ్ళ ఉపాధి, వాళ్ళ పోషణ అనేది కూడా లక్ష్య పెట్టకుండా కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసేవాళ్ళు. కష్టపడి పని చేసుకుంటూ తమను తాము పోషించుకుంటూ పరిచర్య చేసే వాళ్ళ విషయంలో కొంతవరకు ఊరట ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు ఆ లోక సంబంధమైన కష్టార్జితంలో నుంచి పొందుకుంటారు. ఇప్పుడు కంప్లీట్గా సంఘ బాధ్యతల మీదే మనసు పెట్టి కంప్లీట్గా సమర్పించుకొని దేవుని కొరకే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఎక్కడ లోక సంబంధమైన పని చేయకుండా సంఘము దేవుడు అప్పగించిన పరిచర్యనే మెయిన్గా పెట్టుకొని పనిచేసేటువంటి వాళ్ళకి సంఘమే ఉపచారం చేయాలి. మందను గాచి మందపాలు త్రాగని వాడెవడు అంటాడు పౌలు మహనీయుడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అంటాడు. బలిపీఠమునొద్ద కాచుకొనువాడు బలిపీఠం మీద అర్పణలో పాలు పొందడానికి యోగ్యుడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్గా సంఘం మీదనే మనసు పెట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కంప్లీట్గా తన టైం అంతటిని కేటాయించేటువంటి వాని విషయంలో సంఘము అంటే పరిశుద్ధులు బాధ్యత కలిగి ఉండాలి. ఇది మొదటి వర్గం. ఈ కంప్లీట్గా వాళ్ళకి దేవుడే ఆధారం, తర్వాత సంఘమే వారి బాధ్యత. గనుక పరిశుద్ధులు తమపైని నాయకులుగా దేవుడు నియమించిన పాత్రల విషయంలో వారికి ఉపచారము చేయుటకు శ్రద్ధ నిలపాలి.
అది వారి బాధ్యత. ఎందుకంటే వారి బాధ్యత వారు నెరవేరుస్తున్నారు, సంఘం బాధ్యత సంఘం నెరవేర్చాలి. వారి బాధ్యత ఎక్కడ నెరవేరుస్తున్నారు? సంఘక్షేమమే నా ప్రాణమాయన అనే పాట విన్నారు కదా. సంఘక్షేమాభివృద్ధి తమ ప్రాణం అన్నట్టు తమ టైం అంతా సంఘక్షేమాభివృద్ధి కొరకు, అంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థించుటలోను, ప్రకటించుటలోను, ఉపదేశించుటలోను, వారి బాధ్యతలను నిర్వర్తించుటలోను భారము కలిగి ఉన్నందున వీరి విషయంలో సంఘము బాధ్యత కలిగి ఉండాలి. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయిన చేతులు ఎత్తున్నారా? వందనాలు. చిన్న సంఘమైన ఆ సంఘానికి ఒక చిన్న కాపరి ఉన్నా కంప్లీట్గా ఆ సంఘం విషయంలోనే అతడు పని కలిగి ఉంటే, సంఘంలో ఒకవేళ 20 మందే ఉంటే ఆ 20 మందిలో కనీసం కొందరైనా 20 మంది బాధ్యత నెరవేర్చాలి. మా నాయకుడు మా కొరకు తన కంప్లీట్ టైం అంతా కూడా కేటాయించి మా కొరకు ప్రార్థించడంలోను, ప్రకటించుటలోను, ఉపదేశమును సిద్ధపరచుటలోను, దేవుని దగ్గర ప్రత్యక్షత పొందుటలోను, మమ్మల్ని కాయుటలోను తన పని ఏర్పరచుకున్నాడు గనక, కంప్లీట్గా అతను ఇందులోనే ఉన్నాడు గనక మేము అతనికి సహకరించాలి. ఈ బాధ్యత ప్రతి సంఘానికి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఖచ్చితంగా ఉండాలి. ఆ మనసు కలిగిన వ్యక్తులే నిజంగా దేవుని సంబంధులు. కొంతమంది వేరే సహవాసానికి వెళుతూ దశంభాగం నీకు ఇస్తాము అంటారు. నేను అంటాను, నువ్వు వెళుతుంది ఎక్కడ? ఆత్మీయంగా పోషించబడుతుంది ఎక్కడ? ప్రభు శరీర రక్తాల్లో చేయి వేస్తుంది ఎక్కడ? నేనేదో నీకు అభిమాన పాత్రునయ్యానని నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగం దేవుని సన్నిధికి అని నువ్వు వెళుతున్న సన్నిధికి ఇవ్వకుండా ఎక్కడో ఉన్న నాకు ఇస్తానంటే అది న్యాయం ఎలా అవుతుంది? కష్టపడి నీ కోసం తన బ్రతుకు టైం అంతటిని కేటాయించి నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఉపదేశం చేసి నిన్ను కాస్తూ నీ సాధక బాధల్లో పాలు పంపులు పొందుతూ నీకు మంచన్న చెడ్డన్న పరిగెత్తుకొని వచ్చి నీ విషయంలో బాధ్యతను నిర్వర్తిస్తున్న దైవజనుణ్ణి అశ్రద్ధ చేసి, శాలేం రాజన్న బాగా పాట పాడాడు, లేకపోతే మంచిగా వాక్యం చెప్పాడు, లేకపోతే ఏదో చేశాడు, ఆయన గురించి బాగా అనుకున్నారని ఏది ఎవరో గొప్పను బట్టి నువ్వు ఏదో నాకు ఇవ్వడానికి న్యాయం ఎట్లా అవుతుంది? అది దాన్ని దేవుడు ఎలా ఆమోదిస్తాడు? తప్పు. నీ కాపరి చిన్న మందతో కష్టపడుతున్నాడు, నీ కాపరి చిన్న మందతో కష్టపడుతున్నాడు. ఆ కాపరికి నువ్వు సహకరించాలని నీ బాధ్యతగా. ఒకవేళ ఆ కాపరి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి సత్యమును బోధించక చెడు సాక్ష్యం కలిగి నీ భక్తి జీవితానికి విఘాతం కలిగించే చర్యలు కలిగి అభ్యంతర కారణంగా ఉంటే, సరైనటువంటి క్రమము, క్రమశిక్షణ, ఆత్మీయత కలిగిన సంఘాన్ని చూసుకొని అక్కడికి పో. అప్పుడు కాపరి మారు మనసు పొందుతాడు. ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చో అని కాదు. వాడు బాధ్యత సరిగ్గా నెరవేర్చకపోతే, ఆత్మల కొరకు భారం కలిగి ఉండకపోతే, సరైన సత్సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి భారం కలిగి ఉండకపోతే, పరిచర్య కొరకు తృష్ణ కలిగి ఉండకపోతే, సత్యాన్ని బోధించకపోతే, దుర్బోధ చేస్తూ ఉంటే, ఆ ఉపదేశం నీ ఆత్మీయతకు భంగపాటని నీకు అనిపిస్తే, లేఖనానికి భిన్నమైన బోధ చేస్తే అసలు ఆ సంఘాన్ని వదిలి వెళ్ళిపో. డేంజర్ అక్కడ ఉంటే నీకు. సరైన ఆత్మీయత, ఆత్మీయ క్రమం, క్రమశిక్షణ, కొలతలు, భక్తి కలిగినటువంటి సంఘం చూసుకొని పో. ఒకవేళ నువ్వు వెళ్తున్న సంఘంలో 30 మందే ఉన్నాయి, 20 మందే ఉన్నాయి, 50 మందే ఉన్నాయి, నేను చెప్పిన కొలతలు ఉన్నాయా? స్థిరపడు. అన్నా నేను అక్కడ దైవజనుడు ఉపదేశం వింటున్నాను, ఆయనకి మంచి సాక్ష్యమే ఉందన్నా, కానీ మీ ఉపదేశం ద్వారా కూడా నేను మేలు పొందుతున్నాను అంటే నేను చెప్తున్నా, ఒకవేళ నువ్వు తండ్రి సన్నిధి కొరకు ఏదన్నా చేయాలనుకుంటే, నీకు దేవుడు సమృద్ధి ఇచ్చి ఉంటే, నీకు ఇవ్వబడిన దానిలో నీ వెళ్తున్న ఆత్మీయ నాయకుడికి వాస్తవంగా
నీకు ప్రభు బల్ల అందిస్తూ నీకోసం టైం కేటాయించి ప్రయాసపడుతున్న దైవజనునికి తప్పకుండా నీ రాబడిలో నుండి 10వ భాగం కాదు, నువ్వు ఎంత వర్ధిల్లుతావో అంత ఆ వ్యక్తికి చేయందించాలి. నా బిడ్డలు చేశారు, నా బిడ్డలు చేశారు, తమ శక్తికి మించి చేశారు. ఈరోజు నేను యూట్యూబ్లో కనపడుతుంది. యూట్యూబ్లో కనపడక ముందే 20,000 పైచిలుకు సంఘం ఉంది దేవుని కృపలో. హల్లెలూయా. లాక్డౌన్ దగ్గర నుంచి నేను యూట్యూబ్లో కనపడుతున్నాను. ఇంతకు ముందే ఉంది సంఘం. ఇంత పని జరగడానికి, ఇంత పరిచర్య జరగడానికి నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలు, వారు బీదలైనప్పటికీ నీ బహుధాతృత్వంతో, పూర్ణ ఔదార్యంతో నాకు సహకరించారు. అందుకే వారి యొక్క నమ్మకమైనటువంటి తోడ్పాటు 2 విధాలా సహకరించారు నాకు. నాలో ఉన్న ఆత్మల భారం వారు గుర్తించి, ఆత్మల కొరకు నాకున్న తృష్ణ తపనను గుర్తించి, వారికి దేవుడు అనుగ్రహించిన సమృద్ధిలో నుండి వర్ధిల్లిన కొలది నాకు తోడ్పాటు అందించారు. 2వది, పరిచర్య విషయంలో కూడా అద్భుతంగా నాకు కోఆపరేట్ చేశారు. నా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నాకు ప్రామిస్ చేసి నెరవేర్చాడు. అల్పులను కాదు, నేను నీకు ఘనులను ఇస్తాను అని ఎంతో నమ్మకంగా పరిచర్య కూడా చేశారు. ఇప్పుడు నేను తెల్లవారుజామున కూడా అదే అనుకుంటున్నాను. తలుపులు వేసుకొని ఫ్యాన్ కూడా ఆపేసుకొని పండుకున్నా చలి పుడుతుంది. ఇదేంటి ఇంత చలి పుడుతుంది? ఆ స్థితిలో నేను ఏం ఆలోచిస్తున్నాను తెలుసా? ఇప్పుడు నేను ఇంటి నుంచి బయటికి రావటానికే చలి పుడుతుంది నాకు. కానీ ఇప్పటికే నా బిడ్డలు పరిచారకులందరూ వచ్చి పరిచర్య చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు వచ్చి ముందు ఫస్ట్ ఆరాధనలో ఏకీభవించి ఉండొచ్చు అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఆశ్చర్యం. అసలు వాళ్ళెవరు, నేనెవరిని, అసలు ఇంతమంది మనుషుల సైకాలజీ ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ చేతికున్న 5 వేళ్ళే ఒక సైజులో లేవు, ఒక టైపులో లేవు. కానీ ఇంతమంది మనుషులు, వాళ్ళు పెరిగిన అనుభవాలు, వాళ్ళు చేసిన క్రియలు, ఆ పరిస్థితులన్నీ వదిలేసుకొని ఇంతమంది మనుషులు ఒక్కటే ప్రాణమైనట్టు ఎలా ఐక్యం కాగలిగారు? విసుగు లేకుండా, విరామం లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా, మధ్యాహ్నమా తెల్లవారుజామా అన్న ఆలోచన లేకుండా, ఇచ్చిన ప్రతి టైము నియామక కూటం కావచ్చు, నిర్ణయకాల కూటం కావచ్చు, ప్రత్యేక కూటం కావచ్చు, ఏదైనా సరే నాకంటే ముందు కూర్చొని పరిచర్య చేస్తూ ఉన్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్కోసారి నాకు ఒక విధమైన భయం కలుగుతుందండి. ఎందుకో తెలుసా? ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా, ఇంత అంకిత భావంతో నేనున్నానా నా ప్రభువుకి అనిపిస్తుంది. అంటే మీరు అంటారు అనుకోండి, నువ్వు లేకుండా మేము ఎట్లా తయారవుతాం లేనా అని. అంటే మీ అభిమానం కొద్దీ. కానీ నేను అట్లా వెతుక్కోవటం తప్పేం కాదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దాం. కాబట్టి చిన్న సంఘమైన ఆ ప్రారంభంలో నుంచి ఇప్పటిదాకా నాకు భయమే లేదు. నా బిడ్డలు ఒకవేళ దీవించబడితే ఆ దీవెనను దాచుకుంటారు, దేవుని కొరకు దాతృత్వం కలిగి ఉండరు అన్న భయమే లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ ప్రగతి పొందిన వాళ్ళు కనుక వాళ్ళు చెప్పించుకోరు. నా కోఆపరేట్ చేశారు అన్ని విధాల. ఆత్మల భారం కలిగి ఆత్మల కొరకు కష్టపడి ఆత్మలను సాధించారు. ఆత్మల రక్షణ కొరకు నేను కష్టపడుతుంటే నాకు పరిచారకులై సహకారులుగా ఉన్నారు. అటు ఆర్థిక పరంగా కూడా సంఘమునకు సపోర్ట్ చేశారు. నన్ను ఎవ్వరికి చేతులు జాపకుండా నా దేవుడు
నా బిడ్డల హస్తాలు బలపరిచాడు. ఇన్ని సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను మిమ్మల్ని పోల్చి బయట ప్రజలకు ఎందుకు అందిస్తున్నానంటే, నువ్వు వెంబడించే కాపరి కూడా ఈ సాక్ష్యం ఇవ్వాలని గురించి. అతడు మంచి ఆత్మీయుడై ఉండి, నమ్మకమైన పాత్ర అయి ఉండి, సత్యమును బోధించువాడై ఉండి, నీ కొరకు శ్రమపడువాడైతే ఆ పరిశుద్ధునికి సంఘములోని పరిశుద్ధులుగా మీరు ఉపచారం చేయాలి. అతన్ని దరిద్రతలోకి నెట్టేయకూడదు. అర్థమైందా? ఒక వేరే దేశం, ఒక క్రైస్తవ దేశానికి సహోదరులు విన్సెంట్ అన్న వాక్యం చెప్పడానికి వెళ్ళారట. వాక్యం చెప్పడానికి వెళ్ళి నా మెసేజ్ చెప్పిన తర్వాత, అయిపోయిన తర్వాత ఆ సంఘస్థులందరూ మంచి కానుకలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడానికి చేతులు చాపారట. మీకోసం అయ్యగారు అని. ప్రైజ్ లార్డ్. నీ బ్రేక్ అయింది చూడు, ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఆన్ అయింది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణ అంతా కూడా అక్కడున్న ఒక బ్యాగ్లో వాళ్ళ చేత పెట్టించి, ఆ దైవజనుడు, ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు గురించి ఒక మాట చెప్పాడు. మీరు చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు, నిజంగా నన్ను ఎంతో ప్రేమించి, ఉపదేశాన్ని గౌరవించి, వట్టిగా నన్ను పంపకుండా మీ కలిగిన దానిలో నుండి నాకు సహకరించడానికి మీ పిడికిళ్ళు విప్పారు, చాలా ధన్యవాదాలు అని. ఇది నేను తీసుకోను. ఎందుకో చెప్తాను. మీరు బయట నుంచి వచ్చిన నన్ను అతిథిగా గౌరవించి నాకు ఆతిథ్యం చేశారు, తర్వాత నాకు ఈ సహకారం చేశారు. కానీ మిమ్మల్ని నడిపిస్తూ మీకోసం అంకితమై ఉన్న నాయకుడిని మీరు పట్టించుకోలేదు. ఆయనకేం రోగం, బాగానే ఉన్నాడు కానీ మీరు అనుకుని ఉండొచ్చు బహుశా. కానీ ఇది ఏర్పాటు చేసిన ఈయన, నేను వచ్చేటప్పుడు చూశాను, ఇక్కడ ఉన్నాను కదా 2-3 దినాలు గమనించాను. నేను కూటానికి వచ్చే టైంలో ఆయన ఇక్కడ హాజరవుతున్నాడు, మిగిలిన టైంలో పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతున్నాడు. పెట్రోల్ బంకులో మీ దైవజనుడు ఆయిల్ కొడుతున్నాడు. మీకోసం ప్రార్థించే నాయకుడు, మీకోసం కన్నీరు విడిచే నాయకుడు, మీకోసం ఉపదేశం సిద్ధపరిచి మీకు అందించే నాయకుడు, మీ ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు పాటుపడే నాయకుడు పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతున్నాడు. ఆ గతి ఎందుకు పట్టింది? కాబట్టి నన్ను ప్రేమించిన మీ ప్రేమకు ఒక వందనాలు, నమస్కారాలు. ముందు నాకు కాదు, ఇక్కడ మీకోసం అంకితమైన వాడి సంగతి చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సంఘము తన బాధ్యతను గుర్తుపడితే బాగుండు. కొంతమంది ఇప్పుడు నన్ను ప్రశ్నించవచ్చు, మేము చేస్తూనే ఉన్నాం, దుర్వినియోగం చేస్తూ ఉంటారు, విలాసాలుగా ఇది చేస్తూ ఉంటారు, ఎట్లా ఇవ్వబుద్ధి అయింది, వాళ్ళు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, మేము ఎలా ఉంటే వాళ్ళు ఎలానో ఉంటున్నారు, మాకు ఎలా ఇవ్వబుద్ధి అయింది అంటే, దానికి కూడా ఒక మాట చెప్తా. నీవు ఆ ఆత్మీయ నాయకుడి దగ్గర ఆత్మీయంగా పోషింపబడుతూ, ఉపదేశం పొందుతూ, భక్తిని నేర్చుకుంటూ, ప్రభు బలలో చెయ్యి వేస్తూ, చక్కగా వాక్యమును పాలచేత పెంపారుచూ ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన మాట చొప్పున నువ్వు దేవుని కొరకు అన్నట్లు పరిచర్యలో సహకరించు. దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా, సద్వినియోగం చేస్తున్నాడా అనేది కొంచెం ఆలోచన కలిగిద్ది, బాధ కూడా కలిగిద్ది. వీళ్ళకి ఇవ్వటం వేస్ట్, దుర్వినియోగం అయిపోయింది అనే ఫీలింగ్ కలిగిద్ది. అయితే ఒక్క మాట,
దేవుని వాక్యక్రమంలో నీకు చెప్పిన ప్రకారం నీవు వెళుతున్న సహవాసానికి చెందవలసింది నీ నుండి తప్పకుండా చెందేటట్టు జాగ్రత్త పడు. దాన్ని సద్వినియోగం చేశాడా దుర్వినియోగం చేశాడా అనే దానికి అతనికి జడ్జిమెంటు దేవుడు చూసుకుంటాడు. సద్వినియోగం చేసి యథార్థంగా దాన్ని దేవుని కొరకు, దేవుని మహిమార్థమై పరిశుద్ధుల అక్కర కొరకు అతడు ఖర్చు పెట్టి తనకు కనీసపు అవసరతలు మాత్రమే చూసుకొని ఇక విలాసాల జోలికి వెళ్లకుండా క్రమంగా అతడు బ్రతికినట్లయితే దానికి తగ్గ బహుమానం అక్కడ ఉంటుంది. ఎవరికి? ఆయనకు ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పరిశుద్ధుల కష్టం, పరిశుద్ధుల రక్తం అంతా విలాసాలకి, భోగాలకి, ఖరీదైనటువంటి వ్యవహారాలకి దుర్వినియోగం చేస్తే తన్నేవాడు లాగి తంతాడు, అందులో డౌటే లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ ఒక సహవాసానికి నువ్వు వెళుతున్నప్పుడు మాత్రం స్థానిక సంఘ నాయకత్వం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. నీ లెక్క నువ్వు దేవుడికి చెప్పుకునేటట్టు జాగ్రత్త పడాలి. అన్న, నేను అక్కడ సరిగా వాక్యం చేత పోషింపబడలేకపోతున్నాను, కొన్ని బాగానే ఉన్నాయి, కానీ నేను ఆత్మీయంగా ఇంకా ఎక్కువ బలపడటానికి నాకు సహకరించే పరిస్థితి అక్కడ లేదు, అంత ఎక్కువైన ఉపదేశం లేదన్నా, నేను ఇంకా ఎదగాలని నా హృదయం ఆశ ఉంది, ఇంకా ఎక్కువ దేవునితో కనెక్ట్ అవ్వాలని, కానీ ఆ స్థితికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. అందుకని నేను ఫలానా దైవజనుడు ఉపదేశం వింటున్నాను, ఫలానా దైవజనుడు ఉపదేశం వింటున్నాను, ఫలానా అంటే దానికి కూడా చెప్తాను. నువ్వు వెళుతున్న సహవాసంలో నీకు కలిగిన దానిలో నుండి సహకరించి నీకు ప్రేమ కలిగి మరో దైవజనుడు ఉపదేశం పొందుతున్నాను, ఎంతో కొంత కృతజ్ఞత నేను అతను కూడా చూపాలి అని నీకు అనిపిస్తే అదనపు ఆశీర్వాదంలో నుంచి తోడ్పాటు అందించు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ముందు మాత్రం నువ్వు వెంబడిస్తున్న ఆత్మీయ నాయకుడిని మాత్రం కనిపెట్టుకో. ఇప్పుడు నాయకులు కూడా, సేవకులైన వాళ్ళు కూడా మందకి ఈ విషయాలు అవగాహన కల్పించాలి. మీరు పరిచర్య కొరకు సహకరించండి అనే విషయంలోనే అవగాహన కల్పించడం కాదు, నమ్మకంగా నువ్వు చేసే పరిచర్య సంఘము గుర్తించున్నట్లు సంఘానికి కొన్ని తెలిసేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. దైవజనుడు తను ఎంత కష్టపడుతున్నాడో, తన ప్రయాస ఏంటో, ఆత్మల కొరకు తను ఎంత భారం కలిగి ఉన్నాడో, రాత్రి పగలు తేడా లేకుండా తను ఎంత శ్రమ పడుతున్నాడో, వారి కొరకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో, వారి క్షేమాభివృద్ధి కొరకు ఎంత అంకితమై ఉన్నాడో క్లియర్గా సంఘానికి అర్థమయ్యేటట్టు ఆత్మీయ నాయకుడు చూపగలిగితే ఇక ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని ప్రాంతాలకు క్రొత్త దైవజనులు వెళ్ళి సేవ ప్రారంభించినప్పుడు అక్కడున్న ఆల్రెడీ పరిచర్య జరిగించేటువంటి సేవకులు వ్యతిరేకించటం అనే ప్రక్రియను నేను చూశాను. నాకు బాధ కలిగింది, రెండు విధాల బాధ కలిగింది. ఎందుకంటే ఈ వ్యవహారంలో మీడియా ఎంటర్ అయింది, పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఓ పర్సన్ ఇక్కడ చర్చి కడుతున్నాడు, కట్టడానికి వీలు లేదు అని కొంతమంది దైవజనులు ఒక ర్యాలీ నిరసన ఏర్పాటు చేస్తే దాన్ని ఇష్యూ చేయడానికి ఇప్పుడు మనం మీడియా రెడీగా ఉంటుంది కదా, మిగిలిన వాళ్ళు ఎన్నెన్ని జరిగినా అసలేం దాన్ని పట్టించుకోదు. కానీ ఇలాంటి విషయాలు దొరికినట్టు క్రిస్టియన్స్ దొరికిందంటే తిప్పించి మళ్ళీ చేస్తానే ఉంటారు. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రెండు కారణాలు. ఒకటి, పెద్ద సంఘాలుగా చెప్పబడుతున్నటువంటి సంఘాల విషయంలో మాకు అభ్యంతరం ఉందండి. వస్తారు, ఏదో ఆకర్షణీయమైన ఏర్పాట్లు చేసేస్తారు, అన్నీ మీకు ఫ్రీ అంటారు, హడావిడి చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము కష్టపడి సంపాదించిన ఆత్మలు అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి మా పరిస్థితి ఏంది అంటే, ఒక మాట వినండి. ఇది పై చూపుకి ఎలా అనిపిస్తుంది అంటే, అసలు మీరు బతకడానికి వచ్చారా, ఆత్మ రక్షణ కోసం వచ్చారా అని వాళ్ళని అడగాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, మీ విశ్వాసులంతా అటుపోతే మరి మా విశ్వాసులంతా అటుపోతే మా సంగతి ఏంటని మీరు అడుగుతున్నారంటే, అంటే వాళ్ళ మీద బతకడానికి వచ్చారా మీరు, లేకపోతే ఆత్మను రక్షించడానికి వచ్చారా
అని వెంటనే విశ్వాసికి ఆవేశం, ఉక్రోషం ఎక్కువ అయిపోయి అడగాలనిపిస్తుంది. అయితే ఒక మాట చెప్తా, చిన్నవాడైనా, చిన్న సంఘమైనా, చిన్న కాపరైనా బ్రతకడానికి కాదు, బ్రతికించాలనే వచ్చాడు. బతకడానికి కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టేసి, అద్భుతమైన ఉపాధి మార్గాలు వదిలిపెట్టేసి సేవకు వచ్చారంటే ఇంకా ఎక్కువ పైసలు వస్తాయనే పస్తులు ఉండటానికి ఇష్టపడ్డారు, ఘోరమైన శ్రమ పొందడానికి ఇష్టపడ్డారు, తన్నులు తినడానికి ఇష్టపడ్డారు, దూషణ పొందడానికి ఇష్టపడ్డారు. అన్ని జనుల మధ్యలో సేవ మొదలుపెట్టి వాళ్ళ చేత చిత్రవదలు అనుభవించిన సేవకులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలా అంకితమై కష్టపడి సేవ చేసి ఆత్మలను సమకూర్చి చేసే ఉపాధి మార్గాలు కూడా వదిలిపెట్టేసుకొని కంప్లీట్గా సంఘాన్ని సాధించే పనిలో, సంఘాన్ని వృద్ధి పొందించే పనిలో, దైవచిత్తం నెరవేర్చే పనిలో క్రమక్రమంగా కష్టపడి అక్కడ అసలు సువార్త ఎరుగనటువంటి మనుషుల మధ్యలోకి వీళ్ళు వెళ్ళి అక్కడ ఆత్మల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేశారు. ఇప్పుడు పని మొత్తం మానేసి, న్యాయంగా ఆలోచించాలి ఎవడైనా సరే, పనులన్నీ మానేసుకొని కంప్లీట్గా ఆ మంద కొరకే తన జీవితాన్ని అంకితం చేసుకొని అతను ఉన్నాడు. మరి మంద కొరకు, సంఘక్షేమం కొరకు అతడు తన జీవితాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి పరిచర్య చేస్తున్నప్పుడు సంఘము వారికి సపోర్ట్ చేయాలా లేదా? ప్రతి నాయకుడు సంఘం మీద డిపెండ్ అవ్వాలా లేదా? ఖచ్చితంగా అవుతాడు, వేరే మార్గం లేదు. కష్టపడి కొంతమంది వ్యక్తులను క్రీస్తు రక్తము కడగబడి రక్షణలోకి వచ్చినట్లుగా వారిని ప్రోత్సహించి నడిపించాడండి, సాధించుకున్నాడు కొన్ని ఆత్మల్ని. కానీ ఏం జరుగుతుంది? చిన్న పొరపాటు జరుగుతుంది. వాళ్ళు కష్టపడి ఇంతసేపు పెంచి పోషించి వాళ్ళందరినీ సిద్ధపరిచి ఇక చేసే ఉపాధి మార్గాలన్నీ వదిలిపెట్టేసుకొని కంప్లీట్గా సేవలోనే దృష్టి ఉంచి ప్రయాసపడితే ఒక్కసారిగా వాళ్ళని వెంబడించే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని విడిచిపెట్టేసి వేరే సహవాసానికి వెళ్ళిపోయి సభ్యులుగా చేరిపోతే, సరే యవనస్తులంటే సేవకులు తీసేయండి, పాపం జీవితం అంతా అక్కడ ఉన్న అన్ని జనుల రక్షణ కోసం ఖర్చు పెట్టి శరీరం బలహీనతలకు గురైపోయి కనీసం ఇప్పుడు వెళ్ళి ఏదన్నా చేసుకొని జీవించాలన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు లేక సంఘమేమో వేరే ఆకర్షణకి వెళ్ళిపోతే అక్కడున్న దైవజనుడి పరిస్థితి ఏంది? ఇది షాలేము రాజు అనే వాడి విషయంలో కూడా వేరియేషన్ ఏం లేదు. ఉన్నట్టు యథార్థంగా చెప్తున్నాను నేను. ముసలివాడే అయ్యాడు అనుకోండి అక్కడ దైవజనుడు, సంఘం కోసమే తన టైం అంతా, జీవితం అంతా ఖర్చు పెట్టేశాడు. వృద్ధాప్యంలో అతన్ని ఆదుకోవలసినటువంటి సంఘం వేరే ఆకర్షణకి వెళ్ళిపోయి కనీసం ఆయనను పట్టించుకోకుండా, ఆయన గురించిన ఆలోచనలు చేయకుండా వేరే ఆకర్షణలకు వెళ్ళిపోతే అక్కడ నాయకుడి పరిస్థితి ఏంది? అంటే మీకోసం ఇంతసేటు శ్రమపడి, అంకితమై, కష్టపడి, ఏమీ తెలియని మీకు క్రీస్తును ప్రకటించి, ఏదో ఆయన మహాజ్ఞాని కాకపోవచ్చు కానీ తనకు తెలిసినంతలో నేర్పాడుగా, రక్షణలోకి నడిపించాడుగా, నీ ఆత్మను కాచాడుగా, కొద్దో గొప్ప భక్తి నేర్చుకున్నావుగా. అసలు ఏమీ ఎరగనట్టు, ఏమీ నేర్చుకున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? మోసం కదా అది, అబద్ధం కదా అది, తప్పు. లెక్క అడగడా రేపు? ఇక్కడేం జరుగుతుంది? అలాగా దైవజనుడు ఎందుకు అంత గాయపడ్డాడు అంటే, కష్టపడి ఇంతసేటు నా జీవితం అంతా పణంగా పెట్టి సమకూర్చిన మంద కొన్ని ఆకర్షణలకు లోనై దాటి వెళ్ళిపోతుంది. ఇది వాక్య సమ్మతమైన పని కాదు. ఎందుకు వాళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే, మొదటి కారణం అది. ఇక్కడి నుంచి మంద వెళ్ళిపోతుంది అంటే పైసలు పోతున్నాయని అనుకుంటారు సహజంగా. పైసలు కాదు, డబ్బుల కంటే కూడా ఎక్కువగా ఆత్మలను మనసులో పెట్టుకుంటాడు దైవజనుడు. ఇప్పుడు ఈరోజు మందిరం అంతా ఆత్మలు కనపడ్డారు అనుకో, ఆనందంగా ఉంటుంది. సగం తగ్గి కనపడ్డారనుకో, సేవకుడికి నిరాశ వచ్చింది. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంటే
ఎవరికైనా ఉల్లాసంగా ఉంటుంది, పని చేయాలనిపిస్తుంది ఎక్కువగా. కానీ సంఘం వెనక్కి జారిపోతూ ఉంటే చాలా డీలా పడిపోయి, నిరాశ పడిపోయి, ఇక ఎంత బలహీన పడిపోతాడో నాయకుడు. కాబట్టి నేను చాలామందికి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పేది అదే. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పాను నేను, నువ్వు వెళ్ళే సంఘాన్ని వదిలిపెట్టి లైవ్ పెట్టుకొని కూర్చొని నకరాలు చేయొద్దు. నోరు మూసుకొని ముందు నువ్వు వెళ్ళాల్సిన సంఘానికి వెళ్ళి అక్కడ ఉపదేశం పొందాల్సింది పొంది, నీకు అంతగా నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా, సెకండ్ మెసేజ్కి వచ్చి కూర్చో, లేదంటే ఫస్ట్ మెసేజ్ విని సెకండ్ మెసేజ్ వెళ్ళిపో అక్కడికి. ఆదివారం రోజున నీ సంఘ కాపరి కళ్ళు నీ కోసం వెతుకుతాయి. ఎంత కనెక్ట్ అయి ఉంటారో తెలుసా? ఆత్మీయ బిడ్డలకి నాయకులకు ఆత్మీయ బిడ్డలు కూడా అంతే కనెక్ట్ అయి ఉండాలి. ఒక దుర్బోధ విషయంలో మాత్రం నీకు కేటాయింపు ఉంది, చెడ్డ సాక్ష్యం విషయంలో మాత్రం కేటాయింపు ఉంది. నాయకత్వం వీగిపోయినప్పుడు, గొర్రెలే నాయకుడిని కాసే స్థితిలో ఉన్నప్పుడు మాత్రం నీకు అవకాశం ఉంది సర్దుకోవడానికి. ఈ మూడు లేనప్పుడు నువ్వు ఎందుకు సంఘాన్ని నిర్లక్ష్యం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. మొదటి సంగతి, ఎందుకు సేవకులు వ్యతిరేకించారు అంటే దానికి మొదటి కారణం ఏంటంటే, వారి కష్టం, ఆత్మల కొరకు వారు పడిన ప్రయాస. ఆ మందలు, ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం డబ్బులు ఇస్తే బతుకుతామని కాదు. ఒక్క వ్యక్తి తగ్గినా ఆ రోజు నిరాశ ఉంటుంది దైవజనుడికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి నా ఆత్మీయ బిడ్డలందరికీ ఒక పునాది వేశాను నేను. ఏ ప్రదేశంలోకి వెళ్ళైనా అక్కడ స్థానిక సంఘంలో వాళ్ళు రావాలని, అక్కడ ఉన్నటువంటి సంఘాల్లోని వ్యక్తులు అక్కడ ఖాళీ చేసి వచ్చి ఇక్కడ కూర్చోవాలని ఎప్పుడూ ఆశించొద్దు. వాళ్ళ కోసం కాదు నువ్వు ఆ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ అన్యజనులుగా ఉండి ప్రభువుని ఎరగక నశించిపోతున్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కోసం నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నీ దృష్టి, నీ ప్రార్థన, నీ ప్రయాసంతా అక్కడ నశించిపోతున్న అన్యజనుల కోసమే, కానీ ఆల్రెడీ పరిచర్య చేస్తున్న సంఘాలను ఖాళీ చేసే పని మాత్రం చెయ్యటానికి నువ్వు పోవటల్లా. ఆ విషయాల్లో ఏమన్నా కక్కుర్తి ప్రదర్శించావా, నిన్ను దేవుడు పక్కన పెడతాడని చెప్పి పంపిస్తా. అవతలివాడి కష్టములో నుంచి, అవతలివాడి కష్టాన్ని, అవతలివాడి ప్రయాసని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వాడుకోండి, ఆయన పక్కన పెడతాడు. ఆ నీచానికి దిగజారొద్దు, ఆ కక్కుర్తి పనికిరాదు. యథార్థంగా దేవుని పని నమ్మకంగా చెయ్యి, నీతిగా కష్టపడు, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ కృపనిస్తాడు, అన్ని జనుల్ని గదిలిస్తాడు. ఒకవేళ నువ్వు వచ్చావని ఎవరన్నా విశ్వాసమైన వాళ్ళు సహకరిస్తానంటే సహకరించని, సంఘంలో కూర్చుంటానంటే నో, నువ్వు ముందు నీ పరిచర్య చూసుకో. ముందు నీ ఆత్మీయ నాయకుడు, నీ కాపరి నీ కోసం కాచుకుంటాడు. ముందు ఆయనకు కనపడు. అక్కడ జరగాల్సిన న్యాయం అక్కడ జరగాలి. ఆ తర్వాత నీకు అదనంగా టైం ఉంటే అప్పుడు ఇక్కడ ఏదైనా చేయొద్దు, కానీ అంతేగాని నీ సంఘ నాయకుడిని అన్యాయం చేయొద్దు. ఎందుకు? అలా కనెక్ట్ అయి ఉంటారు. అందుకు దైవజనులు కుయోమర్రు అని కొట్టుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ డబ్బుల కోసం కాదు, ఆత్మలు కొదవుగా కనపడితే నీరసం వస్తుంది, ఉజ్జీవం తగ్గిపోతుంది, ఉల్లాసం తగ్గిపోతుంది, నిరుత్సాహం వస్తుంది. ఇది మొదటి కారణం. రెండవది ఏంటంటే, అవసరమైతే సంఘం మొత్తం ఇంకో రకంగా వెళ్ళిపోయినా కష్టపడి బతుకుతాడు, ఇబ్బంది ఏం లేదు, ఏదో చాకరీ చేసుకుంటాడు, పైసల గురించి కాదు. రెండవది ఏంటంటే, వినండి. ఒక కాపరి చెప్పాడు, ఒకసారి గట్టిగా అందరూ స్తోత్రం చెప్పండి. నాన్న ఆ చిన్నోడిని అలాగెత్తుకొని అలా తీసుకెళ్ళి కాస్త అట్లానే తీసుకొని రా మెల్లగా, అట్లాగా. పాపం వాడు ఏదో ఏడుస్తున్నాడు. అలాగా వెనక పార్క్ ఉంది, నీకు అక్కడ స్పీకర్ కూడా ఉంటుంది, కొంచెం అట్లా చూపించుకొని తీసుకొని రాయ్యా. ఇక ఈరోజు నుంచి సండే స్కూల్ స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి.
పిల్ల బ్యాచ్ మొత్తాన్ని అందులో వేసేద్దాం, వేసి గేట్ వేసామంటే ఇక మొత్తం సహా వాళ్ళే టీచర్స్ చూసుకుంటారు. ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. ఇక రెండవ సంగతి ఏంటంటే, ఇప్పుడు ఈ పరిచర్యలో ఒక దైవజనుడు ఏం చేశాడంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి అన్యజనులకి, అసలు దేవుణ్ణి ఎరగని అన్యజనులకి తన జీవితాన్ని అంకితం చేసి ఆ ఊర్లో దాదాపు 300 మంది కంటే ఎక్కువైన ఆత్మల్ని రక్షణలోకి నడిపించి మోకాళ్ళ ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయతలో అద్భుతంగా పెంచాడు. తర్వాత ఆ సమాజంలోకి దుర్బోధ చేసే బ్యాచ్ ఒకటి ఎంటర్ అయింది. వినాలి. ఎంటర్ ఏం చేశారు తెలుసా? ఈయన ఏ హద్దులు, ఏ క్రమాలు, క్రమశిక్షణలు నేర్పి వాళ్ళని జాగ్రత్తగా పెంచుకొచ్చాడో దానంతటికి భిన్నమైన బోధ మొదలుపెట్టారు. ఏంటి ఆ బోధ అంటే, యేసు క్రీస్తును కూర్చున్న మర్మం మాకు బయలుపరచబడింది, యేసు దేవుడు కాదు అని మొదలుపెట్టారు. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దానికంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మొదలుపెట్టారు. లోకస్తులు ఇచ్చేది ఏదైనా మనం తీసుకొని తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు అని మొదలుపెట్టారు. దైవ సేవ కొరకు మనమేం సహకరించాల్సిన అవసరం లేదు, దశంభాగం లేదు, కానుక లేదు, ప్రథమ ఫలం లేదు, మీ బొంద లేదు, ఏది అవసరం లేదు మొదలుపెట్టారు. టోటల్గా ఇలాంటి విపరీత బోధల ఫలితంగా ఎంతో ఆత్మీయంగా అద్భుతంగా కట్టబడిన వాళ్ళు ఈ ఉపదేశాల దెబ్బకి ఆటోమేటిక్గా బలహీనపడిపోయి దాదాపు 300 కంటే ఎక్కువైన ఆత్మలు చాలా వరకు భక్తిలో దిగజారిపోయి, లోకానుసారతకు అలవాటు పడిపోయి, ఇప్పుడు ఈ మందను చెదరగొట్టి వాళ్ళు ఆకర్షించారు, వాళ్ళని పరిపూర్ణులుగా చేశారా? చివరికి స్థానిక సంఘం నుంచి వేరుపరచబడ్డారు. పోనీ వెళ్ళిన సంఘంలోనేమో ఎలాంటి బోధ జరిగిందంటే, స్పెషల్గా పిలుపులు, ఏర్పాట్లు ఏముండవు, ఎవడైనా వాక్యం చెప్పొచ్చు, మనమందరము రాజులైన యాజక సమూహం, ఎవడైనా వాక్యం చెప్పొచ్చు, ఒకడే వాక్యం చెప్పాలి, అందరూ కూర్చొని వినాలనేది ఏం లేదు అని అంత స్వేచ్ఛాయుతమైన బోధ. మరి ఎవడైనా వాక్యం చెప్పొచ్చు అంటే ఎవడు బైబిల్ చదువుకొని ఎవడు చెప్పుకుంటే సరిపోయింది, ఎవడు ఫ్యామిలీ కోడ్. మళ్ళీ దీనికి ఒక సంఘం అని, ఇది ఒక కూటమని, మళ్ళీ నువ్వెందుకు వచ్చి చెప్తున్నావు అని అడిగితే వాడికి సౌండ్ ఉండదు. ఇట్లాంటి బోధల ఫలితంగా పాపం ఆయన తన జీవిత కాలంలో 3 భాగాలు ఖర్చు పెట్టి అక్కడ అన్యజనుల్ని రక్షణలోకి నడిపిస్తే, వీళ్ళు ఎంటర్ అయ్యి కొంతమంది ఇలాగ బలహీనపరిచే బోధల వల్ల అందులో దాదాపు ఒక 50 నుంచి 60 మంది మినహా 240 ఆత్మలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చెప్పండి, కాపర్ అనేవాడు ఎందుకు కుయ్యో మొర్రాన్ని కొట్టుకుంటున్నాడు అంటే, విలన్స్గా చూడకండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కడు, నేనైనా ఎవరైనా ఉన్నట్టు యథార్థంగా మాట్లాడతాను. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, ఏడిశారు. యథార్థవాది లోక విరోధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నచ్చకపోవచ్చు కొంతమందికి, నాకు సంబంధం, దాని విషయం నేనేం పట్టించుకొని తిట్టుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను చెప్పిన 2 పాయింట్స్ గుర్తుపట్టండి. ఒకటి, మందలో నుండి ఒక్క గొర్రె తప్పిపోతే కాపర్ ఏం చేశాడు? 99 మేత భూమిలో వదిలిపెట్టేసి తప్పిపోయిన దానికోసం పోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్క గొర్రె మిస్ అయినా దాని కొరకు నాయకుడికి భారం ఉంటుంది. ఎందుకంటే ప్రసవేదన పడి అన్నిటినీ చంపుకొని
అన్నిటినీ అణుచుకొని చాలా ప్రయాసతో ఆత్మల్ని సంపాదించాడు. ఆ ఆత్మ మిస్ అయితే ఎంతో ఏడుపు, ఎంతో బాధ, ఎంతో భారం. న్యాయమా కాదా చెప్పండి ఒకసారి. ఒకటి. రెండోది, సరే ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, ఎక్కడో చోట నాకంటే శ్రేష్టంగా ఎదుగుతుంది అంటే యథార్థవంతుడైన కాపరి సంతోషపడతాడు. నేను కొంతవరకు బోధించాను, ఇప్పుడు ఇంకొకటి నేను హై స్కూల్ వరకు బోధించానంటే అక్కడ నుంచి ఇక కాలేజీ చదువుకు పోయిందిలే నా బిడ్డ, కాలేజీ చదువుకు పోయేళ్ళకి ఏదో ఒక ప్రయోజన పాత్ర వస్తాడని మెరిట్ సంఘం అయితే తృప్తి చెందుతారు. పనికిమాలిన ఉపదేశంలోకి పోతే, పనికిమాలిన మాదిరిలోకి పోతే డేంజరే కదా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది చల్లబోట గనుక, చలి ప్రదేశం, చలిగా ఉన్నటువంటి పరిస్థితి కనుక మీకేదన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఫ్రీగా వెళ్ళి రావచ్చు. చలికాలం మాత్రం మీకు అవకాశం ఇస్తున్నా. దేవునికి మహిమ. ఏమనుకోవద్దు, నన్ను మరోలా అనుకోవద్దు, ఎందుకంటే అన్నీ తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు నేను లేస్తే అన్న తిడతాడేమని భయం వద్దు, అర్థం చేసుకుంటాను, వెళ్ళి రావచ్చు. ఓకే. అవి మాత్రం రాకుండా జాగ్రత్త పడండి, సౌండ్లు రాకుండా జాగ్రత్త పడండి. అదేం అంతలావన మోగుతుంది, నా స్పీకర్ కంటే ఎక్కువ మోగుతుంది అసలు. రైట్. దేవునికి మహిమ. ఇకపోతే ఇప్పుడు ఇంకో మాట చెప్తాను వినండి. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి కొన్ని విషయాలు అందించే. ఎందుకు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే డబ్బుల కోసం కాదు, ఆత్మల కోసం. ఆత్మలు సత్యం నుండి ఎక్కడ తొలగిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు, ఎటు కాకుండా అవుతారేమో, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుందేమో అన్న భారంతో దుఃఖపడతారు. అయితే మరి అట్లాగైతే వాళ్ళు చేసేది రైట్ అయితే ఆ ప్రాంతంలో సంఘం కట్టడం, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కట్టాను అనుకోండి, నాది తప్పు అవుతుందా? నాది తప్పు అవుతుందా అంటే, ఒక ఆత్మీయ నాయకుడు వెళ్ళాల్సిన పద్ధతి చెప్తున్నాను వినండి, వెళ్ళాల్సిన పద్ధతి చెప్తున్నాను, యథార్థంగా సేవ చేసే పద్ధతి చెప్తున్నాను. ఎవరినో నిందించాలని కాదు, కానీ భక్తులందరూ గొప్పోళ్ళు, ఎవరికిచ్చిన భారం వాళ్ళది, ఎవరికిచ్చిన పిలుపు వాళ్ళది. అయితే ఒక క్రమం చెప్తున్నాను. ఒక కొత్త ప్రదేశంలో మనం ఒక సంఘాన్ని నిర్మించాలి అంటే, ఇప్పుడు నేను దేవుని కృపను బట్టి పబ్లిక్లోకి వెళ్ళాను, ప్రజల్లో నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను ఒక ప్రాంతానికి వెళ్ళి ఇలా నేను వస్తున్నాను, ఇలా నేను సంఘం కడుతున్నాను అంటే, ఇప్పటికే విశ్వాసులైనటువంటి వాళ్ళు వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ సంతోషంగా వచ్చి నేను ఏర్పాటు చేసిన షెడ్లో కూర్చోడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే షాలేం రాజు అన్న అసలు మంచి భక్తుడు, అది ఏదో వాళ్ళకున్న అభిప్రాయం, ఎక్కడో ఊహించుకుంటారు. దేవుని కృప, అది ఏర్పాటు చేస్తే షెడ్ తప్పకుండా వచ్చి కూర్చుంటారు. కూర్చోవటం వల్ల ఏం జరిగిందో చెప్తున్నాను వినండి. స్థానిక సంఘాలు, ఆల్రెడీ కష్టపడుతున్నటువంటి సంఘాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి. రెండవది, నేను అక్కడ కాపరిత్వం మొదలుపెట్టి నేను వెళ్ళి ఏకకాలంలో అన్ని ప్రాంతాలు తిరిగి మందంతటినీ కాయటానికి అవకాశం దొరకదు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను కూడా దాదాపు దేవుని కృపను బట్టి ఒక 70-80 ప్రాంతాల్లో, 70-80 ప్రాంతాలు, ప్రార్థన టవర్స్ అయితే, ప్రేయర్ టవర్స్ అయితే ఒక 40, మొత్తం ఒక 100 ప్రాంతాలు. 100 ప్రాంతాలండి. 2, 3, 4, 5, 7, 8, 10 కాదు, సంఘాలుగా కట్టబడ్డ ఒక 70 ప్రాంతాలు ఉంటే ప్రేయర్ ప్రార్థనా బృందాలు, ఆ ప్రార్థనా బృందాలే తర్వాత సంఘాలు అవుతాయి. మొత్తం ఒక 100 ప్రాంతాలు దేవుని కృపను బట్టి అన్యజనుల మధ్య పని జరుగుతుంది ఇప్పుడు. అందులో దేవుడు నాకు ఇచ్చిన నడిపింపులో నేను చేసే పని ఏంటో తెలుసా? అందరికీ చెప్తున్నా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ప్రఖ్యాతిగాంచినటువంటి స్పీకర్స్ కూడా చెప్తున్నా, మీ భారం బాగుంది, మీరు పెట్టే ఖర్చు బాగుంది, మీ ప్రయాస బాగుంది, మీ తపన బాగుంది సోదరులారా. అయితే ఇక్కడ ఒక పాయింట్ని మిస్ కాకూడదు. ఏంటంటే, ఒక స్థానిక ప్రాంతం, ఒక చిలకలూరుపేట పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఒకవేళ సంఘం కట్టాలి అంటే
నేను ఎక్కడో ఉండి అక్కడికి వచ్చి వెళ్తా ఉంటే నా ఆకర్షణను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో సంఘం కట్టాలనుకుంటున్నానండి. నేను చెప్తున్నాను, హైదరాబాద్లో చెప్పండి ఎక్కడ కట్టాలి? గుంటూరు విజయవాడ కాదు, ఎక్దమ్ హైదరాబాద్ పోదామని ఫిక్స్ అయ్యా. ఉంది, దేవుని చిత్తం అయితే జరిగిద్ది కూడా. హైదరాబాద్ పోదాం, హైదరాబాద్లో పరిచర్య చేయాలని ఉంది నా హృదయంలో. కానీ హైదరాబాద్లోకి వెళ్ళి ఓ ప్లేస్ తీసుకొని ఒక షెడ్ వేసాను అనుకో, ఫలానా టైంకి ఆరాధనకి నేను వస్తున్నాను అంటే మస్తు మంది గ్యాదర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఫోన్లు చేసి పేడం తీస్తున్నారు, ఎప్పుడొస్తారు మీరు అన్నారుగా ఇక్కడ సంఘం కడతామని. తప్పకుండా. అయితే దానివల్ల ఏం జరిగిద్దంటే, నేనేమో చిలకలూరుపేటోడిని. ఈ చిలకలూరుపేటోడు ఎప్పుడు ఆదివారం పూట పోయి వాళ్ళకి ఒక దర్శనం ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళు అప్పటికి ధన్యులైపోతారు. స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ఇటు నాతో కనెక్ట్ అవుతారు. నేనేమో వారానికి ఒకసారి పలకరించేవాడిని అవుతాను, లేదా నెలకోసారి పలకరించేవాడిని అవుతాను. స్థానిక కాపర్లను కోల్పోతారు. వాళ్ళలో కలిగిన ఈ మార్పును బట్టి స్థానికంగా వాళ్ళ కోసం కష్టపడిన కాపర్లకు గుండెల్లో బాధ కలిగిద్ది. వీళ్ళ కోసం అంకితమే కష్టపడితే కృతజ్ఞతాహీనంగా ప్రవర్తించరిచి వీళ్ళ విషయంలో నేను భారం కలిగి ఉంటాం వేస్ట్ అని అతని హృదయంలో వేదన కలిగి విసర్జిస్తాడు. ఇప్పుడు అంతకుముందన్న ఒక సంఘంలో కట్టుబడి క్రమంగా నడుస్తున్నటువంటి మంద, ఇప్పుడు నేనేదో వాళ్ళని ఉద్ధరించడానికి మొదలుపెట్టి చివరికి వాళ్ళని ఎటు కాకుండా చేసినట్టు అయిద్దిగా. ఏమంటారు? రైటేనా? నీ బంధం అంటారా? కరెక్టేనా అన్న అంటే చేతులు ఎత్తండి. ఒరే, నువ్వు చదివించిన వచనం ఏంది, అసలు నువ్వు చెబుతున్నది ఏంది, ఏమైంది ఈరోజు పొద్దున్నే, నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా అంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం గల వినాలా, తెలుసుకోవాలా. జూమ్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది కనపడుతున్నారు నాకు, వందనాలు. మంచిగా ఇనుండ్రి. చివరికి ఎటు కాకుండా చెడగొట్టినట్టు అయ్యిద్దిగా. నేను పోయి ఏంది నేను ఉద్ధరించేది? అందుకని షాలేము రాజు అనేది నాకు దేవుడు నేర్పిన పద్ధతి ఏంటంటే, నువ్వు హైదరాబాద్ పో, చెన్నై పో, లేకపోతే ఆడికన్నా పో, ముందు నేను కాదు, ఒక ఆత్మీయ నాయకుడు పోతాడు ఆడికి. ఒక సువార్థికుడు పోతాడు. వెళ్ళి ముందు అక్కడ అతను ఒక పని మొదలు పెడతాడు, ప్రార్థించడం మొదలు పెడతాడు. ఒక కాపరి, ఒక సువార్థికుడు ఫస్ట్ సువార్థికుడిగా ఎంటర్ అయ్యి అక్కడ పని మొదలుపెట్టి ఒక కాపరిగా స్థిరపడతాడు. చిన్నదైనా పెద్దదైనా ఒకడు వెళ్ళి అక్కడ ఒక పని మొదలు పెట్టక మునుపు నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ సంఘం అంటూ అక్కడ కట్టబడితే ఏదో ఆదివారం, సోమవారం, మంగళవారం పోయి పలకరించడం కాదు. ఎనీ టైం వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సాధక బాధలు, స్థితిగతులు, ఆత్మీయ క్షీణతలు, ఎదుగుదలన్నిటిని గమనించి వాళ్లకు తోడ్పాటు అందించే ఒక మంచి నాయకుడు మొదట అక్కడికి వెళ్ళాలి. ఆ నాయకుడు ద్వారా పని స్టార్ట్ అవ్వాలి. దేవుని కృపను బట్టి నాకు హైదరాబాద్లో ఇప్పటికే అట్లాంటి నాయకులు ఉన్నారు. దేవుని దయ వల్ల సంఘం కూడా ఉంది. నాకేమి పికర్ లేదు. అవసరమైతే సాల్మన్ అని ఉన్నాడు. నేను ఎదిగిన సంఘం ఉంది అక్కడ. అద్భుతంగా అందుబాటులోకి వస్తాడు అన్న. ఒకవేళ నేను వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తే ముందొచ్చి కూర్చునేది నేను పెరిగిన సంఘమే. దేవునికి మహిమ. నాయకుడు ఉన్నాడు. నాయకత్వం లేకుండా ఒక నమ్మకమైన నాయకుడిని నియమించకుండా పరిచర్య ప్రారంభిస్తే, లేదు బ్రదర్ నాయకత్వం ఉంది, నాయకుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం, మేము ఫోన్ చేసి పలకరిస్తాం అంటారేమో. ఫోన్ చేసి పలకరించడం కాదు, వాళ్ళ ఆత్మీయత ఎలా ఉందో వాళ్ళని కలిసి పలకరించి సంఘం గ్యాదర్ అయినప్పుడు వాళ్ళను మాట్లాడాలి. కష్టపడి ఒక ఆత్మను కన్నవాడికి వాడి ఎదుగుదల తెలిసిద్ది, కానీ
ఎవడో కన్నవాడు వచ్చి కూర్చుంటే వాడి స్థితిగతులు, అలవాట్లు, హాబీసు, ఎదుగుదల, బలహీనతలు ఏం తెలుస్తాయి నాకు చెప్పు? కన్న తల్లికి బిడ్డ అలవాట్లు, బలహీనతలు, బలాలు తెలుస్తాయి, కానీ బయటోడి నాకేం తెలిసిద్ది? ఇప్పుడు మా ఇంట్లో కుక్క పిల్లని తెచ్చి కట్టేశారండి. దేన్ని? మా వాళ్ళు పప్పేసి అన్నం కలిపి పెడుతున్నారు, అది తింటలా. ఓ దీనికి పప్పు తినదేమో అని ఇంకొక టైప్ ఆహారం పెడుతున్నారు, అది తింటల్లా. ఆ గిన్నె ఆడ పెట్టుకొని చూస్తుంది, నేను తిన్నాను. ఇప్పుడు ఇంతకది ఏం తింటుందో ఇంతవరకు అర్థం కాల. అదే బక్కజిక్కి ఎండిపోతుంది. తర్వాత ఏదో ప్యాక్ తీసుకొచ్చి ఆ గిన్నెలో పోసి పెడితే టపీ 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 తింటుంది. అది ఎవరు చెప్పారో తెలుసా? దాన్ని ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళు చెప్పారు. నువ్వు పప్పు వేసి పెట్టు, చికెన్ వేసి పెట్టు, మటన్ వేసి పెట్టు, ఏం తిందో అది తినే పదార్థం ఫలానాదని దాని ఆరంభం తెలిసినోడు చెబితే అది పెడితే తిని థ్యాంక్స్ అన్నా తోకకుండా నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న మీ అందరి సైకాలజీ ఏంటో, మీ ఎదుగుదల ఏంటో, మీ మెంటాలిటీ ఏంటో, మీ భక్తి ఏంటో నాకు తెలుసు. మీరు బయటికి పోయి కూర్చున్నారనుకో, బయట వ్యక్తికి ఏం తెలుసు? ఎందుకు ఒక నాయకుడు ఉండాలి అని పాపం సేవకులు కుయ్యో కొట్టుకుంటున్నారంటే కారణం ఇది. ఏదో ఆకర్షణ కొద్దీ వచ్చి కూర్చొని వెళ్ళిపోయి సంఘాల్లోకి పోకుండా అశ్రద్ధ చేసి మళ్ళా షాలేం రాజు అనబడే నేను బోధించేది అసలు సిసలైన వాక్యం అంటే చెప్పకనే చెప్పినట్టు మిగిలిన వాళ్ళు బోధించేదంతా చెత్త అని. అప్పుడు గాయమేగా, అంటే మేమేమో చెత్త బోధిస్తున్నాం, నువ్వేమో వాక్యం. సేవకులు రివర్స్ అవ్వడానికి పాపం ఇది కారణం. కాకపోతే ఇద్దరి విషయంలో ఒక సంగతి చెప్తున్నాను నేను. సేవకులు రివర్స్ అయ్యి ర్యాలీ చేపట్టారు చూడండి, దాని విషయంలో ఒక తప్పును చూపిస్తున్నాను నేను. అలాగే ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి భారీ డబ్బుతో ఒక షెడ్ని ఏర్పాటు చేసే వ్యక్తులకు కూడా ఒక మాట చెప్తున్నాను. ఈ టైపు ఎవరు అడుగు వేయిపోయినా భవిష్యత్తులో కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇద్దరికి చెప్తున్న ఒక మాట, నువ్వు ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి ఒక సంఘం కట్టాలని ఆశ ఉంటే దైవజనుడు చేయాల్సింది ఏంటంటే అక్కడికి ముందు నీ దగ్గర ఎదిగిన ఒక ఆత్మీయ బిడ్డను అక్కడికి ఎంటర్ చేయాలి. ఒకవేళ సంఘం గ్యాదర్ అయితే ఆత్మలు దెబ్బతినకుండా కాచుకోవడానికి ఒకటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఒకటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి సోదరుడా. అలా మొదలై ఆ పని 1, 10, 100, 1000, 10,000 ఇక ఎంతకన్నా అది స్థిరంగా ఉంటుంది. తిరుగుండదు ఇక దానికి ఒక నాయకుడు ఉంటాడు. వాళ్ళ ఎదుగుదల బాగోగులు ఎరిగినవాడు, వాళ్ళు ఏం ఆహారం తింటారో వాళ్ళ స్థాయి ఎంతో ఎరిగిన నాయకుడు ఉంటాడు కనుక క్షేమం. అట్లా కాకుండా భారీ ఖర్చుతో భారీ ఏర్పాట్లు చేసి సరైన నాయకత్వం అక్కడ ఏర్పాటు కాకపోతే ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి యొక్క ఆకర్షణను బట్టి కొంతమంది గ్యాదర్ అవ్వచ్చేమో, తర్వాత నిన్ను మించిన మరొకడు వచ్చి నిలబడ్డాడనుకో, నీ హడావుడంతా బుస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆకర్షణకు అలవాటు పడ్డారు కానీ ఆత్మీయతకు కాదు. నిలవరిక అవతల వాడిని దెబ్బ కొట్టేసి పక్కకు వచ్చిన వాళ్ళు నీ దగ్గర మాత్రం నిలబడతారన్న గ్యారెంటీ ఏముంది? ఖచ్చితంగా ఉండరు. నీకంటే ఆకర్షణీయమైన పాత్రగా మరొకడు ఎంటర్ అయ్యాడనుకో, పుష్పటాక్ అయిపోతుంది. చివరికి ఒట్టి షెడ్లు మిగులుతాయి తప్పించి లోపల ఆత్మలు ఉండరు. కాబట్టి హడావుడిగా డబ్బును వెచ్చించి ఒక భారీ పని చేయాలనే ఆశ మంచిదే, కానీ దానికి ఎట్లా మొదలు పెట్టాలి, ఎలా ప్రారంభం చేయాలి, వాక్యానుసారంగా ఏ విధంగా ప్రయాణ పద్ధతి ఉందనేది చూసుకొని అడిగేస్తే సదరు సేవకులు ఆ టైపు ఎవరు ఆలోచన చేసినా వారందరికీ మంచిదని నా సలహా. చేయండి, అన్ని ప్రాంతాలకు విస్తరించి పరిచర్య చేయండి, కానీ పద్ధతి ఇది. ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి, 1 నుంచి మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక.
మిగిలిందంతా చెత్త ఇదే, నేను చెప్పేదే అనేది కాదు. అన్ని సంఘాల్లో నాయకులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు. కడుపు నిండా అన్నము తినకుండా పస్తులుండి భయంకరంగా త్యాగం చేసి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. కన్న బిడ్డల్ని కూడా దేవుని పరిచర్య కొరకు పస్తుల నుంచి సేవ చేసిన సేవకులు ఉన్నారు. అందరూ వేస్ట్ గాళ్ళు, నేను ఒక్కడనే మొనగాడంటే ఎవడైనా తప్పే, ఎవరైనా తప్పే. ఆ డైలాగ్ రాకూడదు. నాకంటే యోగ్యులు, యథార్థవంతులు, భక్తిపరులు అనేకులు ఉన్నారు అనాలి. అది దేవుడు ఒప్పుకునేది. గట్టిగా హల్లెలూయా. ఓకేనా? ఇది ఇప్పుడు ఇలాగా అనేక ప్రాంతాలకు పరిచర్య విస్తరింప చేయాలి అనుకున్నటువంటి సేవకునికి ఉపయోగపడే సలహా. ఏడు సేవలే, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు నాకు చెప్పేది ఏంటంటే వాగులో పడి నాకు సంబంధం లేదు. దేవుని సంబంధంగా దేవుని వాక్య ప్రకారం ఆత్మ నడిపింపులో చెప్పా, జాగ్రత్త పడండి. ఒకటి. ఇకపోతే సేవకుల విషయం కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఇందులో చెప్పేస్తున్నా. ఇది నెట్లో ఉంటుంది, అట్లా ఉంటుంది. సేవకుల విషయంలో ఏం చెప్పకూడనంటే, ఇట్లా సంఘం ఏర్పాటు చేస్తున్నారు, ఇట్లా సంఘం ఏర్పాటు చేయడానికి వీలు లేదు అని నిరసన ర్యాలీ చేపట్టారు. దానివల్ల ఏం జరిగిందంటే మీడియా వచ్చేసి బాగా పబ్లిసిటీ చేసి హడావుడి చేసింది. చేసినందున మీరు చేసిన ప్రయత్నం వల్ల దైవజనుడు పూనుకున్న పని ఆగిందా? పని ఆగిందా? ఆపగలిగారా? వ్యర్థ ప్రయత్నం అయింది. ఏం ఫాయిదా? రెండు జరిగినాయి. మీరు నడిపించే సంఘాలకు మీరు చెడ్డోళ్ళు అయ్యారు. మీరు నడిపించే సంఘాలకు మీరు చెడ్డోళ్ళు. ఎందుకంటే ఆయన వచ్చి ఏదో ఇక్కడ కూటం పెడుతున్నాడు అండి, ఆయన వచ్చి ఏదో చేసుకుంటున్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏంది? వీళ్ళేంది అసలు ఇంత రోడ్డు ఎక్కారేంది? క్రైస్తవులు అయి ఉండి, పరిశుద్ధులు అయి ఉండి, సాటి పరిశుద్ధుల మీద దాడికి దిగారేంటి అని మీ మీదేమో నెగిటివ్. మీరు ఎవరి మీద ధ్వజమెత్తారో, ఎవరి మీద నిరసన చేపట్టారో ఆ వ్యక్తి పట్లేమో గౌరవం ఖచ్చితంగా ఏర్పడింది. మీరు చేసిన పని మీకే వ్యతిరేకత వచ్చింది. సభ్య సమాజాన్ని కూడా ఒక అవమానకరమైన పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే చెప్తా. దానికి కూడా పరిష్కారం ఏంటంటే, ప్రతి స్థానిక కాపరి సంఘానికి జరిపించాల్సిన న్యాయముల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘం ఎదుట తను కనపరచాల్సిన సాక్ష్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంఘానికి పంచవలసిన ప్రేమ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంఘానికి ఉపదేశించవలసిన వాక్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంఘం యొక్క ఆత్మీయ ప్రగతిని దృష్టిలో పెట్టుకొని, సంఘం ఎదుగుదల మీద దృష్టి పెట్టి, సంఘం అంతటిని ఒక్క త్రాటితో కట్టినట్టుగా ఐక్యపరచుటలో ఎప్పుడు శ్రమ పడాలి కాపరి. ఒంగోలు ప్రాంతంలో మా సోదరుడు సేవ చేస్తున్నాడు, ఒక దైవజనుడు. మీకు అందరికీ తెలుసు. అన్న ఇట్లాగా ఒక టీవీలో పబ్లిక్ అయినటువంటి దైవజనుడు ఒక వ్యక్తి సంఘం కడతా ఉన్నాడు. మరి లోకల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఆలోచనలో పడ్డారు. అయ్యో, ఆకర్షణల దెబ్బకి వెళ్ళిపోతారు ఆత్మలు, మన ప్రయాసపడి కష్టపడి ఆత్మల్ని గెలిచాం, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని పోషించలేరు, మన చేతుల్లోంచి పక్కకు తీస్తున్నారు, చివరికి ఎటు కాకుండా పోతారు ఈ ఆత్మలని వేదన పడుతున్నారు, నేనేం చేయమంటావన్నా అన్నాడు నా దగ్గరకు వచ్చి. ఇట్లా ఉంది పరిస్థితి అని. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, జడ్సన్ ఇప్పుడు నీ సంఘం ఎంత అన్న? ఒక 60 మంది కూర్చుంటున్నారన్నా అన్నాడు. ఓకే, దేవుని ప్రేమను వాళ్ళకు పంచు. నీ మందకి దేవుని ప్రేమను పంచు. ఒకటి.
రెండవది సత్యం బోధించు. సత్యం బోధించు, దుర్బోధ చేయొద్దు. మూడవది భక్తిని నేర్పు. ఎలాగంటే మాటలతో కాదు, భక్తి సరిగ్గా ప్రార్థన, వాక్యం, ఆత్మీయత, పరిశుద్ధత నీవు సాధన చేసి చూపు. వాళ్ళు నేర్చుకుంటారు. నాలుగవది నీవు నాకెంతమందిని ఇచ్చావో వారందరినీ నీ సన్నిధిని స్థిరపరచమని దేవునికి ప్రార్థన చేయి. 4 ఈ 4 విషయాల్లో నువ్వు క్రమంగా ఉంటే ఎంత ఆకర్షణీయమైన హడావుళ్ళు వచ్చినా నీ సంఘములో ఒక్క ఆత్మను కూడా కదిలించలేవు అని చెప్పాను నేను. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని కూడా నువ్వు నష్టపోవు నాయన. ఎందుకంటే దేవుని ప్రేమ అనే అనుబంధం చేత నువ్వు బిడ్డల్ని పెంచావు గనుక ఆ ప్రేమ, దానికి మించిన ఆకర్షణ ఇంకొకటి లేదు. నీ బిడ్డలు ఎక్కడికి చెదరు. నా మాట విని ధైర్యంగా ఉండు అని చెబితే వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటంటే ఈ మన వాళ్ళు ఆకర్షణీయమైన సంఘం, ఆకర్షణీయమైన మందిరం అంటున్నారు చూడు, దానికి దగ్గరలోనే ఉంది పరిచర్య, దానికి దగ్గరలోనే ఉంది. కానీ ఒక ఆత్మ కూడా మిస్ కాలేదు. 60 కాస్త ఇప్పుడు 120 అయ్యింది. మనం చేసే పద్ధతులు, మనం చేయాల్సిన విధానాలు, జాగ్రత్తలు తీసుకుంటే ఆత్మలో నీకు అప్పచెప్పింది దేవుడు, స్థిరపరిచేవాడు కూడా దేవుడే. స్థిరపరిచేవాడు కూడా దేవుడే. కాబట్టి ఇద్దరి విషయంలో బ్యాలెన్స్ జరగాలి. కట్టబడే మందిరాన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్లో కొంచెం బ్యాలెన్స్ జరగాలి, స్థానిక కాపర్లలో. అలాగే మెయిన్ ప్రాంతాల్లో ఇలా ఏర్పాటు చేయడానికి పూనుకున్న దైవజనుల్లో కూడా మార్పు రావాలి. నేను చెప్తున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. కానీ అందరూ మెయిన్ సిటీస్నే టార్గెట్ చేస్తే మరి మారుమూల ప్రాంతాలకు ఎవరు? ఘోరాతి ఘోరమైన పరిస్థితి. మా బ్రదర్ ఒక ఆయన సేవ చేసే స్థలం ఒకటి ఉంది, కనీసం వెళ్ళే దారి కూడా భయంకరంగా ఉంది. ఆ దారిలో ఆ ఊరికి వెళ్ళాలంటే నడుములు బలహీనత ఉంటే దెబ్బకు సర్దుకుంటాయి ఎక్కడెక్కడ, అంత భయంకరంగా ఉంది. కనీసం నీడనిచ్చే పరిస్థితి లేని కష్ట స్థలం అది. వెళ్ళి దర్శిలో కుటుంబాన్ని పెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతం, ఎవరో వెళ్ళడానికి ఇష్టపడని ప్రాంతం. కానీ దేన్ని బట్టి వెళ్ళారు తెలుసా? డేవిడ్ బ్రైనార్డ్ మెయిన్ వాటిల్లో, మెయిన్ సిటీల్లో పరిచర్య అంటే ఏదో ఒక ఆకర్షణను బట్టి ప్రజలు వస్తారు. పెద్ద కానుక వచ్చింది, అది కాదు. పెద్ద కానుక కోసం మెయిన్ సిటీలో కాదు. ఎవడో పట్టించుకొని రెడ్డి నీళ్ళ మధ్యలోకి డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళి 15 మైళ్ళు ప్రయాణం చేసి ఒక రొట్టె ముక్క తెచ్చుకొని తిని బతికి వాళ్ళకి సేవ చేశాడు. తన జీవితకాలం కంప్లీట్ అయ్యేసరికి కనీసం 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోయాడు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మల కోసం ఆయన పడ్డ కష్టాలను ఒక డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీ చదివి గొప్ప మిషనరీలు లేచి దేశాలను ప్రభావితం చేశారు. ఆయన శ్రమపడిన ఆ ప్రదేశంలో నుంచి, ఆ రెడ్ ఇండియన్ల నుంచి ఆ 100 మంది అనేక మంది అయి వాళ్ళలోంచి మిషనరీలు లేచారు. ఈ ఉపదేశం విన్నందున నా బిడ్డలు చిన్నది పెద్దది భేదం లేకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి, కనీసం ఫుడ్ దొరకని ప్రదేశాలకు వెళ్ళి దేవుని పని చేస్తూ ఉన్నారు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. నేను వెళుతున్న పద్ధతి చెప్తున్నా, ఎత్తుల కోసం చెప్పట్లా. దేనికోసం? ఏదో బిల్డప్ కోసం, ఎత్తుల కోసం చెప్పట్లా. మన పెద్దలు వేసిన పునాది అది. మన పెద్దలు మనకు ముందున్న వాళ్ళ మాదిరి అది. వాళ్ళు నడిపించిన విధానం అది. ఆ పందాన్ని తీసుకొని ఇంకా మెరిట్గా ఏం చేయగలుగుతాం?
అనే దాన్ని తీసుకొని ముందుకి ప్రయాణం సాగుతుంది. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేసినా ముందు షాలేం రాజు కాదు, ఒక దైవజనుడు ఎంటర్ అయి సేవ చేస్తాడు కనుక అక్కడ స్థానిక సంఘాలకు ఇబ్బంది లేదు, పరిచర్యకు ఆటంకం లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదో ఒక హడావుడిని బట్టి పాపం స్థానిక కాపర్ని అన్యాయం చేసి సైడ్ అయిపోయినప్పుడు పరిశుద్ధులకు, మీకోసం శ్రమపడిన పరిశుద్ధులకు ఉపచారం కాదు అపచారం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చాం. దేవునికి మహిమ. పరిశుద్ధులకు మనం మేలు పొందాం, వాళ్ళ వల్ల యేసును మనకు పరిచయం చేశారండి, రక్షణలోకి నడిపించారండి, ప్రార్థన నేర్పారండి, భక్తిని నేర్పారు. కొంతైనా నేర్చుకున్నావుగా, ఎట్లా నువ్వు కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తావు? అసలు నిన్ను రక్షణలోనికి నడిపించారంటే వాళ్ళ రుణం నువ్వు ఎప్పటికీ తీర్చలేవు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నిన్ను రక్షించిన యేసు రుణం తీర్చలేవు. ఆ యేసును నీకు పరిచయం చేసి ఆయన రక్తంలో నీవు కడగబడినట్లు నిన్ను నడిపించిన వాళ్ళ రుణం కూడా నువ్వు తీర్చలేవు. ఈ మాట నేను కాదు, పౌలు మహనీయుడు అన్నాడు. ఎవరన్నారు? పౌలు మహనీయుడు అన్నాడు. ఫిలేమోనుకు రాసినటువంటి ఫిలేమోనుకు రాసిన పత్రికలో ఒనేసిమును గురించి మాట్లాడుతూ, అతడు నీకు అప్పున్నాడు అనుకో, ఆ అప్పును నా లెక్కలో చేర్చు, నేను వచ్చి నీకు అది తీరుస్తాను. ఆయన నేను వచ్చి నీకు అప్పు తీర్చేదేముంది, నీవే నీ ఆత్మ విషయంలో నాకు రుణస్థుడవై ఉన్నావన్న మాట మాట్లాడాడు. ఒకటే అధ్యాయం ఉంటుంది, ఇంటికి పోయి చదువుకొని టైం అయిపోయింది. ఎవరు? పౌలు గారు ఫిలేమోనుకు రాసిన పత్రికలో ఒనేసిమును గురించి మాట్లాడుతూ, ఫిలేమోను తన మాట తీస్తే చదివేశాయి. 18వ వచనం చూడండి ఏమంటున్నాడు. అతడు నీకు ఏ నష్టమునైనను కలుగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అదుగో, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను నీకు చెప్పనేలా? అంటే దాని అర్థం ఏంటి? నీ ఆత్మను విమోచించిన ప్రణాళికలో యేసునొద్దకు నిన్ను నడిపించి నీవు రక్షణ పొందినట్లు నేను ప్రోత్సహించాను కనుక నీవెప్పటికీ నాకు రుణస్థుడవే. అది అందుకే చెప్తున్నా, మొదట నీకు క్రీస్తును పరిచయం చేసిన వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నా, అందరు చెప్పండి, మొదట మీరు చెప్పుకోండి, మొదట నాకు క్రీస్తును పరిచయం చేసిన వారికి నేను ఎప్పటికీ రుణస్థురాలినే. అది నీ చేతే అనిపించా. ఓకేనా? అయిపోయింది ప్రసంగం. పరిశుద్ధులకు మీరు ఉపచారము చేసిన సంగతి, మీరు ఇంకనూ ఉపచారము చేస్తున్న సంగతిని బట్టి, మీరు చేసిన ఉపచారమును, మేలును, పరిశుద్ధులకు మీరు చేసినటువంటి సేవను మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధుల ఉపచారము అన్న మాట కూడా అయిపోయింది టైం అంతా. ఇక కింద వర్ణించేది ఎప్పుడు మిగిలినాయి. మళ్ళీ అవి కూడా వర్ణిస్తేనేమో నాదేమో భయంకర ప్రసంగం అవుతుంది. మరి నువ్వు అయ్యే చెప్పాలి కానీ నువ్వు ఎటేటో పోయొచ్చావు మరి అంటే తప్పదు. నాకు బాధ్యత ఇవ్వబడింది కనుక నేను మాట్లాడతా. దేవుడు ప్రేరేపించకుండా నేను మాట్లాడలా. దేవునికి స్తోత్రం. అసలు నా తలంపుల్లో లేని విషయాన్ని తీసుకొచ్చిందాక నాతో మాట్లాడిచ్చాడు దేవుడు. నేను వచ్చేటప్పుడు నా తలంపులు అది కలిగి లేను, ఇక్కడ నా నోట ఆ మాటలు పలికించాడు. హడావిడి చేసే వ్యక్తికి ఏది సమాచారం అందాలో, హడావిడిని బట్టి భయపడుతున్న వాళ్ళకి ఏ సమాచారం అందాలో అందించాడు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, పరిశుద్ధులకు అనగా 3 రకాల పరిశుద్ధులు అని చెప్పాను. మొట్టమొదటి పరిశుద్ధులు ఎవరు? ఆత్మీయ నాయకులు.
పూర్తి కాలపు సేవకు అప్పగించుకొని మీ ఆత్మల కాచే పనిలో బాధ్యత కలిగి ఉన్న పరిశుద్ధులకు సంఘము అనే పరిశుద్ధులే ఉపచారం చేయాలి. ఒకటి. రెండవ పరిశుద్ధులు ఎవరు అంటే, ఇప్పుడు నేను మీతో పరిచర్య చేస్తున్నాను, మీకు పరిచర్య చేస్తున్నాను. ఈ పరిచర్యలో ఇంకో టైపు సేవకులు ఉన్నారు, పరిశుద్ధులే. వాళ్ళు ఎవరంటే పరిచారకులు. పరిచారకులు ఎవరో తెలుసా? వాళ్ళు పిలువబడిన వారే, వారు ఏర్పరచబడిన వారే. మీలో చాలామంది పరిచారకులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. పరిచారకులు అంటే ఏదో ఆదివారం పూట వచ్చి అంట్లలో పోయారు అని అనుకునేరు, ఆదివారం వచ్చి ఏదో ఊడ్చిపోయేవాళ్ళు అనుకునేరు. ఊడ్చేవాడైనా, తోమేవాళ్ళైనా, వండేవాళ్ళైనా, పెట్టేవాళ్ళైనా, బైక్ దగ్గర నిలబడేవాడి దగ్గర నుంచి బాత్రూమ్ గడిగే వ్యక్తి దాకా పిలుపు లేకుండా, ఏర్పాటు లేకుండా ఆ పని అతనికి దక్కదు. కొంతమందిని పరిచర్య చేయమని పిలిస్తే మెలికలు తిరుగుతారు. చేద్దామని అందుగానే కుదరట్లేదు. నీ బొంద నువ్వు చెయ్యవు. నువ్వు చేయాలంటే నీకు పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి. లేకపోతే నువ్వు కుస్తీలు పడ్డా నీకు దక్కదు. అది దేవునికి మహిమ. నీ వల్ల కాదు. నీకు అవకాశం దొరికి నువ్వు వచ్చి చేసి వెళ్తున్నావు అంటే ఆ పిలుపు నీకుంది, ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, అందుకే నీకు సాధ్యమైంది. లేకపోతే నీ కాడికి గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు చేద్దామనుకొని కూడా చేయలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? ఆ విషయంలో వాళ్ళకి నీకు ఇవ్వబడిన కృప అందలా. మరి నీకెందుకు అందింది, వాళ్ళకి ఎందుకు అందలేదు అంటే ఆసక్తి. కలిగిన వానికే ఇవ్వబడుతుంది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని ఉంది. నువ్వు ప్రార్థనా సేవలో ఉంటే అది పిలుపు ఏర్పాటే. నువ్వు బాత్రూమ్ గడిగే ప్రదేశంలో ఉన్నా కూడా అది పిలుపు ఏర్పాటే. ఎందుకంటే పరిశుద్ధులకు ఉపచారం చేసే పని అది. దానికి కూడా పిలుపా అని అనుకునేరు. అరే, భోజన బల్ల దగ్గర ఉన్నదానికి, ఆ భోజన బల్ల దగ్గర వడ్డించే పని ఏర్పాటుతో, పిలుపుతో కూడిందంటే ఇక మిగిలిన దాని లెక్కలోకి రావా? చూసుకో, కావాలంటే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం చూసుకో. పరిచారకులారా, ఏదో మేము అట్లా వచ్చి వెళ్తున్నాం అనుకునేరు. దేవుడు ఏర్పరిచిన పరిచర్యలో నాతో పాటు మీరు కూడా సహా దాసురాండ్రే. పనులు మార్పే కానీ మీ సేవ నిజం. మన సేవ ఒక్కటే. మీకేం స్తోత్రం చెప్పాలనిపించట్లేదా? గట్టిగా చెప్పాలనిపించట్లేదా? చాలా వందనాలు, కష్టపడి చెప్పారు. చదువమ్మా, అపోస్తల కార్యం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచుచున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కొంచెం పెద్దగా చదువురా. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అద్దుగో, ఎవరు వచ్చారు అక్కడికి? 7 వచ్చారు. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, పర్మేనాసు, నికోలాసు, తీమోను. 7. ఈ 7 వాళ్ళు ఏర్పరచడం జరిగింది. అపోస్తలు ఏర్పరిచి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఏం పనయ్యా? భోజనం వడ్డించే పని. భోజనం వడ్డించే పనికి ఒక 7 వచ్చారు అంటే, అబ్బాయి నువ్వు వస్తావా? నువ్వురా, ఖాళీ ఉందా నీకు? ఖాళీ ఉంటే వచ్చి చెయ్యి, నువ్వు వడ్డించు. అబ్బాయి నువ్వు వస్తావా? ఖాళీ ఉందా? ఎప్పుడెప్పుడు నీ పని? నువ్వు వచ్చి చెయ్యి. అబ్బాయి నువ్వు వచ్చి అనలా
పని చేయాలి, దేవుని సన్నిధితో పని చేయాలంటే ముందు వాడు పిలుపు ఉండాలా, ఏర్పాటు ఉండాలా. ఆ పిలుపున్న వాళ్ళ లక్షణాలు వేరు, ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళ లక్షణాలు వేరు. మల్లె వాసన మల్లెది, లిల్లీ వాసన లిల్లీది. ఒకదాని ఫ్లేవర్ ఒకదానికి రాదు. స్తోత్రం. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు లెక్కలు వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు, ఆత్మ నింపుదల కొరకు మిగులు ఆశతో ఉంటాడు. దేవుని జ్ఞానం, మంచి జ్ఞానముతో నింపబడి ఉంటాడు. మంచి సాక్ష్యము కొరకు వెంపర్లాడతాడు. క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకోవడానికి ఇష్టపడడు. దిగజారిపోయిన బ్రతికి చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవడానికి ఇష్టపడడు. మంచి సాక్ష్యం, మంచి పేరు అంటే సత్సాక్ష్యం కలిగి ఉండడానికి ఆరాటపడతాడు. ఈ లక్షణాలు గల వాళ్ళు, ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ పరిమళం ఉంటుంది. మీరే గుర్తుపట్టి ఏర్పరచండి అన్నారు. అప్పుడు వాళ్ళందరూ ఎంపిక చేసి నిలబెట్టిన ఏడుగురు. ఏ పనికి మళ్ళా పెద్దగా చెప్పండి, మీకు దండం చేసుకుంటా. ఏ పనికి? భోజనం దగ్గర సాంబారు వడ్డించే పనికి ఇంత అవసరమా? అన్నం వడ్డించేదానికి ఇంత అవసరమా? అంటే వాళ్ళు అప్పటికి అన్నం వడ్డించేవాళ్ళు, భోజనం వడ్డించేవాళ్లే. తర్వాత ఏమయ్యారో చూడండి. స్టెఫను మాట్లాడుతుంటే అతన్ని ఎదిరించడానికి, అతడు కనపరిచిన తర్కమును బట్టి వాదించడానికి అవతల వాడికి సౌండ్ లేకుండా అయిపోయింది. అంత పనోడయ్యాడు. దేవుడు అలా చేశాడు స్టెఫన్ని. అంతేనా? దేవుడు స్టెఫను చేత కూడా అద్భుతాలు చేశాడని రాస్తుంది లేఖనాలు. తర్వాత రెండోవాడు ఫిలిప్పు, సమరయ ప్రాంతంలో గారడివాడైన సీమోను మోసాలన్నిటినీ, వాడి మాయలన్నిటిని తలక్రిందులు చేసి సమరయ ప్రాంతం మొత్తాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేసినటువంటి సువార్థికుడు, భక్తిపరుడు, అద్భుత కార్యములనే వరము పొందిన దైవజనుడు ఫిలిప్పు ఆ ఏడుగురిలో ఒకడు. ఏం తక్కువళ్ళ? కాబట్టి చిన్నదైనా పెద్దదైనా పరిచారకులారా, నీకేదన్నా ఒక పని లభించింది అంటే అది దేవుడు నీకు ఆ కృపనిచ్చి, ఆ ఏర్పాటులో, ఆ ప్రణాళికలో, ఆ చిత్తంలో నువ్వు ఉన్నందుననే నీకు మాత్రమే అవకాశం లభించింది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఏదైనా సరే, చెవి పని చెవి చేస్తే, నోరు పని నోరు చేస్తే, చెయ్యి పని చెయ్యి చేస్తే, కన్ను పని కన్ను చేస్తే, ముక్కు పని ముక్కు చేస్తే సర్వ శరీరం ఆరోగ్యంగా ముందుకు నడుస్తుంది. ఏ ఒక్క అవయవం దాని పని మానేసినా ఇటు పండుకుంటాడు. ఇక ఏం లేదు చెల్లి, ఏం లేదు. ఈ వేళ్ళ 5 వేళ్ళు బాగా నొప్పేసినాయి అనుకో, బాగా విపరీతమైన బాధ కలిగిస్తుంది అనుకో, నేను వచ్చి వాక్యం చెబుతానా? ఈ చేతిని ఇట్ట పెట్టుకుని బబ్బుంటా. అన్నా ఏమైందంటే, అచ్చయ్య అమ్మా, ఏమైంది? అమ్మో తట్టుకోలేని బాధ. ఏం అవసరం, ఒక వేలు చాలు. ఇక ప్రసంగం ఉండదు, ఏముండదు. ఇక దేవునికి మహిమ. చెప్పు గట్టిగా. అంటే శరీరంలో ప్రతి అవయవం దేని పనది పర్ఫెక్ట్గా చేస్తేనే శరీరం ఆరోగ్యంగా అన్ని పనులు చేయగలిగినట్లు, సంఘములో కూడా ప్రతి బాధ్యతను దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఇది నాది, దేవుడిచ్చిన బాధ్యత. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చునే వాడి దగ్గర నుంచి తబలా కొట్టేవాడి దాకా ప్రతి ఒక్కడిది దేవుడు అప్పచెప్పిన బాధ్యత. అఫ్కోర్స్ కొంతమంది సీరియస్గా నెరవేరుస్తారు, కొంతమంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. దేవుడు అప్పచెప్పిన పనిరా బాబోయ్ నాకు ఇదని భయము లేకుండా చేసేవాడు కొద్ది రోజుల్లో ఊస్టింగ్ అయిపోతాడు, ఉండడు. అమ్మో దేవుని పని నేను అశ్రద్ధగా చేయకూడదని జాగ్రత్తగా ఉన్నవాడు వర్ధిల్లి ఫిలిప్పు, స్టెఫను మొదలైన భక్తుల జాబితాలోకి చేరిపోతాడు, ఉన్నతమేటెక్కుతాడు. దేవుడు అప్పచెప్పిన కొంచెము పని నమ్మకంగా చేయాలి. ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. ఆ ఏర్పాటు ఉంటేనే నీకు ఆ స్థానం లభించింది, ఏర్పాటు లేకపోతే నీకు ఆ ప్లేస్ రాదు. ఇప్పుడు సంఘానికి చెప్తున్నాను, నాకు సహకరించేటువంటి సహకారులు ఉన్నారు. నేనేమో అంటే ఒక కాపరి పూర్తి కాలం సేవలో ఉంటాడు, అతడు సహకార పాత్రుడు. అలాగే అతనికి సహకరించే వాళ్ళు కష్టపడి ఉపాధి చేసుకుంటూనే మరో ప్రక్కన నాతో కలిసి పరిచర్యలో తోడ్పాటు అందిస్తారు.
పాప విచిత్రం ఏంటంటే వీళ్ళే మీకు ఉపచారం చేస్తారు పరిచారకులు. మరి పరిచారకులకి మీరేం చేయగలరు? దేవునికి మహిమ. మీరు నాకు సంఘంగా నాకు ఇచ్చే తోడ్పాటు ఏదైతే ఉందో దానిలో నుంచి పరిచారకులకు సహకారం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా వారికి ఇబ్బంది కలిగితే సన్నిధి నుంచే వారికి తోడ్పాటు వెళుతుంది. ఇది కూడా పరిశుద్ధులకు మీరు చేసే ఉపచారము జాబితాలోకి వచ్చింది. అంటే పరిచారకులకు హెల్ప్ చేసినా కూడా పరిశుద్ధులకు ఉపచారం చేసిన జాబితాలోకి వచ్చింది. 2. ఫస్ట్ ఎవరికి? కాపరికి. 2ది ఎవరికి? పరిచారకులకు సహకరించిన అది ఆ జాబితాలోకే వచ్చింది. 3వది, సంఘములోనే బీదలైన పరిశుద్ధులు ఉంటారు. బీదలైన పరిశుద్ధులు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. అందరూ సంపన్నులు ఉండరు, అందరూ సమృద్ధి గలవారు ఉండరు, కానీ మొత్తం కలిసి ఒకే శరీరంలో ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. మనందరం ఒకటే ఫ్యామిలీ అని కదా ప్రభు చెప్పింది. క్రీస్తు యేసునందు మనం ఒక్కటే కుటుంబమై ఉన్నాం. మన కుటుంబంలో ఒకడేమో కడుపు నిండి ఉన్నాడు, ఒకడేమో ఆకలి కొనుచున్నాడు. మన సహోదరులలో మన ఇంట్లో ఒకడు తిండి తినకుండా పస్తుంటుంటే మనం తినగలమా? ఖచ్చితంగా వాడి కడుపు కూడా నింపి, లేకపోతే ఉన్నదే నలుగురు పంచుకొని తింటాం. అలాగే సంఘం అని మనం ఉన్నప్పుడు సంఘములో విశ్వాస గణంలో కొంతమంది సమృద్ధి గలవారు ఉన్నారు, కొంతమంది లేమి గలవారు ఉన్నారు. సంఘం ఏం చేయాలో తెలుసా? సంఘములో తమ తోటి వారిలో లేమి గలవారెవరో వారిని కనిపెట్టి వారికి కూడా హెల్ప్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ నీవు కనిపెట్టి చేసే పరిస్థితి నీకు లేకపోతే వాళ్ళని గుర్తించి సపోర్ట్ చేయగల సంఘానికి నీ తోడ్పాటు అందిస్తే అందులో నుంచి వెళ్ళిద్ది వాళ్ళకి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆల్రెడీ ఈ 3 జరుగుతున్నాయి దేవుని కృపలో. తండ్రి సన్నిధిలో ఈ 3 కార్యాలను దేవుడు జరిగిస్తున్నాడు. మీరు చెయ్యటం లేదు, ఇక నుంచి చెయ్యండి అని చెప్పట్లా నేను. ఇప్పటికే మీరు చేస్తున్నారు. ఈ 3 చేస్తున్నారు మీరు. పరిచారకులకు ఎవరికైనా ఏదైనా సమస్య కలిగితే నేను వారికి తోడ్పాటు అందించడానికి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరిచ్చిందే. ఒకవేళ నేను నా మనుగడ సాగించడానికి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు తోడ్పాటు అందించిందే. అలాగే పరిశుద్ధులు ఎవరైనా, నిన్న నేను కొంతమంది విధవరాండ్రకి కొన్ని శారీస్ ఇవ్వటం జరిగింది. నేను కాదు, అది ఇచ్చింది. యేసయ్య కృపతో మీకు సహాయం చేస్తే, మీరు నాకు తోడ్పాటు అందిస్తే దానిలో నుండి నేను ఇచ్చా. నాది ఇవ్వటానికి మా తాతది మా అయ్యది ఏం లేదు. ఏముందండి? మా తాత సంపాదించింది లేదు, మా అయ్య సంపాదించింది లేదు. నా సొమ్ము ఇచ్చేదానికి ఉన్నట్టు ఓపెన్గా చెప్తున్నా. నేను కట్టే బట్ట దగ్గర నుంచి నేను వాడే పెన్నుతో సహా నా బిడ్డల్ని వాడుకొని దేవుడు నాకు ఇచ్చిన తోడ్పాటే అది. ప్రైజ్ ద లార్డ్. ఇంతకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ ఉందా? క్లారిటీ ఉంది కదా మ్యాటర్లో? అవసరమే కదా? డౌట్ వచ్చింది లేదు నాకు. కానీ దేవుడిచ్చిన కృపను బట్టి ఏం చేస్తానంటే దుర్వినియోగం చేయకుండా అవసరమైన దానికి వినియోగించి అనవసరమైన ఎగస్ట్రాలన్నిటినీ కట్ చేసి భద్రం చేసి దేవుని కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు, ఈ 15 వసంతాలు, ఎప్పుడు ఎవరు వచ్చి అన్నా అంటే లాకేస్తం ఇస్తే లే, దా కొమ్మిస్తే దు అనే పదం లేకుండా తోడ్పాటు ఇవ్వడానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఆత్మీయంగా, భౌతికంగా అంతే. తండ్రి సన్నిధి అంటే కుటుంబం, ప్రేమ. మళ్ళీ అతి చేయొద్దు. అతంటే నువ్వేగా పరిశుద్ధులకు ఉపచారం చేయమన్నావు, అందుకని నేను అడ్డం ఉండి 2 లక్షలు ఇప్పించా అంటే నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇట్లాంటివి చేసి వస్తా నా దగ్గర, నువ్వే కదన్నా పరిశుద్ధులను ఆదుకోవాలని చెప్పి, అందుకని నేను 2 లక్షలు ఇప్పించి. మరి ఇచ్చిందా అంటే ఇవ్వట్లేదని అడిగితే తగాదుకు వస్తుంది. ఇట్లాంటివి చేయవాకండి. నీకు దేవుడు ఇస్తే
నీకు దేవుడు ఇచ్చిన దానిలో నుండి నీ స్తోమతకు తగ్గది ఇవ్వు. ఒకవేళ నీకేమైనా ఇచ్చే మార్గం ఉంటే చూపించు, ఇచ్చేవాడికి ముందే చెప్పు. నీకు విశ్వాసం ఉంటే నమ్మకత్వాన్ని బట్టి ఇచ్చుకోనైనా, లేకపోతే లేదు, నేను మధ్యవర్తిత్వం చేయడానికి నాకున్న స్తోమత లేదు. కానీ అవకాశం ఉంటే ఇచ్చే మార్గం చూపించు, కానీ నువ్వు మధ్యవర్తిత్వం చేయవా. ఎందుకంటే నువ్వు మధ్యవర్తిత్వం ఇరుక్కొని నెక్స్ట్ వచ్చేది నా దగ్గరికి, నాకు తెలుసా సంగతి. అందుకని ముందే జాగ్రత్త పడుతున్నాను. అందుకే తనకు మాలిన ధర్మం ఎలా అని నీకున్న దానిలో నుంచి ఇవ్వమన్నాడు. కాబట్టి నీకుంటే, నీ దగ్గర ₹1,00,000 ఉంటే అవతల వ్యక్తికి అవసరమైంది ఇవ్వు. ఇచ్చేటప్పుడు ఒకటి ఫిక్స్ అయిపో, నా ఇంట్లో ఒక వ్యక్తికి ఇచ్చాను, అయితే అది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా ఇస్తాం, మళ్ళీ వచ్చిద్దని ఆశిస్తావా? మళ్ళీ ఇవ్వటానికి వాళ్ళు ట్రై చేస్తే ఏమంటే, ఊరుకో, నువ్వు బయట వాడువా, నువ్వు నాకు ఇచ్చేదిదా అంట. అట్లా అనుకో, నీకు మళ్ళీ వస్తాయని ఇవ్వవాకు. రావనుకొని ఇచ్చేసాయి. దేవునికి మహిమ. ఇచ్చే మనసు ఉంటే, అంతేగాని మీడియేటర్ చేసి మధ్యవర్తిత్వం చేసి నువ్వు ఇరుక్కొని గందరగోళం చేసి నన్ను చేయదు. నీకున్న స్తోమతలో, నీకున్న స్థాయిలో సాటి వారికి తప్పకుండా సహాయపడు. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? రైట్. ఫస్ట్ ఎవరికి? నాయకుడిని గుర్తించాలి. అందరూ, ఈ ఒక్క సంఘం అనే కాదు, లైవ్లో అనేకులు చూస్తారు కనుక అందరూ తమ తమ బాధ్యతను గుర్తుపట్టి ఆత్మీయ నాయకులకు సహకారులుగా నిలుస్తారు. ఒకటి. రెండవది, మీకు ఉపచారం చేసే పరిచారకుల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మూడవది, సాటి సహోదరులు సహోదరీలు అక్కర కలిగి ఉండి ఇంట్లో కష్టంగా ఉంటే నీ వంతు నువ్వు చేయదగ్గది చేయాలి. లక్షల జోలికి, వేల జోలికి వెళ్ళే స్తోమత నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఇవ్వు, ఇచ్చి మళ్ళీ వస్తాయి అనుకోవాకు, రాదని ఇచ్చేయి. ఆ స్తోమత లేదా, నీకు ఉన్నంతలో తోడ్పాటు అందించు. తప్ప ఎంత మాత్రం కాదు. ఇది వాక్యమే. రైట్. ఇప్పుడు ఈ ఒక్క మొక్క చెప్పనేయండి, ఇక ప్రార్థన చేస్తా. ఇప్పటికే మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తా కూడా కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే ఒక అద్భుతమైన వాగ్దానంతో ముగిస్తాను. ఆ మాట ఏంటంటే, ఒక్కసారి మళ్ళా చదువు, ఒక్కసారి చదువు. మీరు చేసిన కార్యములు వినాలి బాగా. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత, ఈ 3 విధములైన పరిశుద్ధులకు మీరు ఉపచారం చేశారు, మీరు కూడా పరిశుద్ధులే. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంతమందికి ఇన్ని రకాలుగా మీరు ఎలా చేయగలిగారు? ఎవరిని బట్టి చేశారు? ఏ నామాన్ని బట్టి చేశారు? యేసు నామమును బట్టి చేశారు. తన నామమును బట్టి చేసిన సేవను, చూపిన ప్రేమను మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఇంతవరకు నాకున్న శక్తిలో, నాకున్న స్తోమతలో, నాకున్న స్థితిలో నేను దేవుని కొరకు, పరిశుద్ధుల కొరకు ఉపచారం చేశాను. మరి దేవుడు నా విషయంలో జోక్యం చేసుకోడేంటి అని ప్రశ్న వేస్తున్న వాళ్ళకు ఒక సమాధానం, నిశ్చయంగా జోక్యం చేసుకుంటాడు. ఆ మాటనే ఇక్కడ చెప్పాడు. అయితే దానికి ఏం చెప్పాడంటే, నీవు ఉపచారం చేశావు, చాలా రకాలుగా సహకరించావు, నీ 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 తోడ్పాటంతా ఆయన గ్రంథములో లిఖితమైంది, వ్రాయబడింది. దాన్ని మరచిపోవటానికి దేవుడి దగ్గర అన్యాయం లేదు. ఆయన న్యాయవంతుడు. ఆయన గొప్పతనమే న్యాయం. ఆయన అన్యాయస్తుడు కాదు. అంటే అర్థం ఏంటి? ఈరోజు నీవు ఉన్న పరిస్థితులని అలానే ఉంచేసి నీకు అలాంటి స్థితిని ఇచ్చేసి వదిలేసేదానికి ఆయన అన్యాయస్తుడు కాడు. నిశ్చయముగా నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అన్నాడు. ఈ వాగ్దానం నీకు ఇవ్వబడింది, నీకు అంతే.
దాన్ని స్వతంత్రించుకోవటానికి రెండు అవసరమైనవి. పరిపూర్ణమైన నిరీక్షణ, తర్వాత ఓరిమి. రెండు అయిపోయింది ఇక అంశం. దేవునికి మహిమ. అసలు ఉపచారం ఎవరికి చేయాలి అన్నది మొదటి ప్రశ్న. 3 విధములైన పరిశుద్ధులకు ఉపచారం. ఓకే, ఇంతకు నేను చేస్తున్నానా లేదా అంటే అక్షరాలా చేస్తున్నావు. 2, మూడవది, మరి నా పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి? మరి నేను చేయదగ్గ న్యాయం నేను చేస్తున్నాను కదా, మరి నాకెందుకు ఎదురు దెబ్బలు, నాకెందుకు ఈ కొదువ, నాకెందుకు ఈ కొరత, నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అంటే దానికి సమాధానంగా నువ్వు ఎప్పుడైతే ఈ ఉపచారం చేశావో, పరిశుద్ధులకు ఉపకారం చేశావో, అప్పుడే తన గ్రంథమందు దేవుడు దాన్ని లిఖించున్నాడు. అది మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడని ఖచ్చితంగా చెప్పి, నిరీక్షించు, ఓర్పు కలిగి ఓర్పుతో కాచుకొని ఉండు. దేవుడు నీకు 2 వాగ్దానాలు చేస్తున్నాడు. ఒకటి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేశాడు అక్కడ. రెండవది ఏమన్నాడు? విస్తరింపజేస్తానన్నాడు. విస్తరింపజేస్తానంటే పిల్లల విషయంలో అన్నయ్య అంటారేమో. నో, మీరు ఆదికాండం చూడగలిగితే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు, విస్తరింపజేశాడు. అన్ని విషయములలో అబ్రహాము ఆర్థిక స్థితిని విస్తరింపజేశాడు. రాసుకో. అబ్రహాము స్వాస్థ్యాన్ని విస్తరింపజేశాడు. ఏదో కాలు మోపాడు కనాన్లో, కొద్ది భాగాన్ని మొత్తం నీకు ఇస్తానన్నాడు. ఆర్థికంగా, స్వాస్థ్యం పరంగా విస్తరింపజేశాడు. సంతానపరంగా విస్తరింపజేశాడు. ఒక్క కొడుకు కూడా, ఒక్క బిడ్డ కూడా లేని అబ్రహాము జనములకు తండ్రి అయ్యేటట్టు విస్తరింపజేశాడు ఆయన. 4వది, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిపూర్ణత విషయంలో అబ్రహామును దేవుడు విస్తరింపజేశాడు. ఎక్కడన్నా అబ్రహాం ఈ విషయంలో కొదువై ఉన్నాడని మీరు చెప్పగలరా నాకు? సమస్త విషయాలలో తన మందలను దేవుడు విస్తరింపజేశాడు. దాసదాసి జనాంగాన్ని విస్తరింపజేశాడు. ఏడో ఒక మూల ప్రాంతంలో ఉన్న వ్యక్తి యొక్క జీవిత సాక్ష్యాన్ని పరిమళింపజేసి తరతరాలకు విస్తరింపజేశాడు. నీరు చేసిన ఉపకారమును, ఉపచారమును మరచిపోవటకు నా దేవుడు అన్యాయస్తుడు గాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఏం అవసరమై ఉంది? నిరీక్షణలో కూడా పరిపూర్ణత ఉన్నదట. పరిపూర్ణ నిరీక్షణ, పరిపూర్ణ విశ్వాసం, పరిపూర్ణ ప్రేమ, ఇదొక అంశం. ప్రేమలో పరిపూర్ణలం కావాలి, విశ్వాసంలో పరిపూర్ణత సాధించాలి, నిరీక్షణలో కూడా పరిపూర్ణత ఉన్నదట. అక్కడ చెప్తున్నాడు. అక్కడ మళ్ళీ ఇదొక అంశం అని అది చెప్తాను అనుకునేరు. టైం అయిపోయిందిలే, మళ్ళీ సెకండ్ కూటం ఉంది కదా, ప్రార్థన చేయబోతున్నాను. అక్కడే రాసేసుకో, గుర్తు రాసేసుకో. ఎప్పుడన్నా నువ్వు ఉపదేశం చేయాలంటే పనికి వచ్చింది. ప్రేమలో పరిపూర్ణత, విశ్వాసంలో పరిపూర్ణత, నిరీక్షణలో పరిపూర్ణత, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. దేవునికి మహిమ. హల్లెలూయా. సో మనకు ముందున్న వారి మాదిరిని మనం పొందులాగున అబ్రహాం నిరీక్షించాడు. ఏమైంది? యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, అదిరా అది రైట్, అది ఇంకొంచెం టెంపో పెరగాలన్నమాట. నేను ఎత్తుకున్న దాన్ని చూసుకోవాలా.
యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక్క చోటే ఉందా నీకు నిరీక్షించిన దానికి బహుమానం, ప్రతిఫలం, విస్తరణ? నో. నీ ఆశీర్వాదం ఎక్కడికి విస్తరించిందో తెలుసా? నిత్యత్వం అంతటికి విస్తరించింది. గోడు గడ్డిగోడు దేవుని మహింపరచు. హల్లెలూయా. అబ్రహాముకి భూమి మీద ఆశీర్వాదంతో ఆపేశాడా? అక్కడ కూడా దీవించబడిన వాడే. ఇహపర దీవెనలు నీకు కూడా ఉన్నాయమ్మా, నీకు కూడా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు యథార్థంగా కష్టపడుతున్నావు, దేవుని కొరకు అంకితం అయ్యావు, ఆయనే నీ ప్రపంచం అయిపోయాడు. పరిశుద్ధులకు నువ్వు చేయగలిగినంత మేలు చేశావు, దేవుని పని కొరకు నువ్వు చేయగలిగినంత చేయగలిగావు. నిన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. తప్పనిసరిగా నిన్ను జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. నీ ఉపచారాలన్నీ వ్రాయబడ్డాయి, నీ ఉపకారాలన్నీ వ్రాయబడ్డాయి. ఆయన అన్యాయస్తుడు కాడు. మొత్తం నేను చెప్పనా, దేవుని మంచి మనసు చెప్పను ఒక్క మాట ఫైనల్గా, నీ పొరపాటులన్నీ కొట్టివేశాడు. నువ్వు ఇంత మంచి చేసిన అది రాసుకొని పెట్టుకున్నాడు. తెలుసా? నీ తప్పిదాలన్నీ నేనే నా చిత్తానుసారంగా తుడిచేస్తున్నానని శుభ్రం చేశాడు. ఎప్పుడు నువ్వు మోకాళ్ళలోని ఏడ్చయ్యా అన్నా ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఇంకా మారు మనసు పొంది ఇంకా అట్లా ఉండొద్దని నిన్ను ధైర్యపరిచి నేను క్షమిస్తున్నానని నిన్ను దగ్గర చేర్చుకున్నాడు. నీ తప్పిదములు, నీ అపరాధములన్నీ బల్ల దగ్గరికి వచ్చి నువ్వు మోకాళ్ళుని తండ్రి అని ఏడ్చినప్పుడు క్షమించి ఇక మారు మనసు కలిగి జీవించమని నీకు ప్రోత్సహించిన ప్రభు, నీవు చేసిన చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుని కొరకు నువ్వు చేసినవన్నీ ఒక్కటి కూడా తుడిచిపెట్టకుండా మొత్తం రాసి తన దగ్గర పెట్టుకున్నాడు. తప్పనిసరిగా వాటన్నిటిని బట్టి నీకు సమాధానం ఉంటుంది. ఓపిక పట్టు, నిరీక్షించు. తప్పనిసరిగా నా దేవుని కార్యాలు బలంగా చూస్తావు. చెప్పండి, పరిచారకులు ఏర్పరచబడిన వాళ్ళ, పిలుపులు ఉన్నవాళ్ళ, పిలుపు లేనివాళ్ళ? పిలుపు లేనోడికి చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుని సన్నిధిని పని లభించిందా? కాబట్టి నాతో పాటు ఈ సేవలో మీరు కూడా పాలి భాగస్తులు. దేవుని శరీరము అనే సంఘములో మీరందరూ నా తోటి సాటి అవయవాలు. మీ పని మీరు నమ్మకంగా, జాగ్రత్తగా, భయంగా చేయండి. ఎందుకంటే అది ఏర్పాటు, ఆ అభిషేకం నీ మీద ఉంది. నేను చెబుతున్నా, బాత్రూమ్ గడిగే దాన్ని కూడా దేవుడు శక్తిని ఇవ్వాల్సిందే. నువ్వు గడుగుతావా? కొంతమందికి వాళ్ళు ఇళ్ళు వచ్చిన దానికి ఏమో అసహ్యం. వాళ్ళు బాత్రూంలోకి పోయి ముఖం ఎట్లనో పెట్టుకొని బయటకు వస్తారు. మరి ఎంతోమంది చేసి వెళ్ళిన దాన్ని శుభ్రపరచాలంటే ఎంత శక్తి కావాలి? అట్లా అంటే లోకంలో చాలామంది చేయట్లేదు అయ్యింది. ఆడా లోకంలో చేస్తున్నారు, పైసలు తీసుకొని ఊరక చేస్తారు. ఏంది నీకు ఊరక చేయమంటే ఆ చీపురు కట్ట తీసుకొని ఊడ్చే చీపురుతోనే బాతుతారు నిన్ను. చేస్తారా లోకంలో ఊరక? పైసలు. కానీ ఇక్కడ 10 పైసలు కూడా తీసుకోకుండా వాళ్ళన్నా ఒక్కోసారి టైం లేట్ వస్తారు. అస్సలు అందరికంటే ముందు వచ్చి వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ ఫ్రెష్గా రెడీ చేసి నిలబడతారు, ఫ్యూనుల్లాగా. మళ్ళీ వాళ్ళేం తక్కువ వాళ్ళ, అద్భుతమైన జీవితాలు కలిగిన వాళ్ళు, మామూలు కాదు. మళ్ళీ వాళ్ళు అక్కడ పరిచర్య చేసేవాళ్ళు మామూలు కాదు, విలువైన బ్రతుకులు, గొప్పవాళ్లే.
మళ్ళీ వాళ్ళ పక్కన మనం నిలబడితే మన ఆమద మొహాల్లాగా ఉంటాయి. అంత శుభ్రమైన వ్యక్తులు. అయినా దేన్ని లక్ష్య పెట్టకుండా నా దేవుని పరిశుద్ధులు వీళ్ళు, నా యేసు రక్తములో కడగబడిన నా సోదరి సోదరులు, వారికి నేను ఉపచారం చేస్తే నా యేసుకు చేసినట్టేనని చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ పరిచర్య లిఖించబడింది. ఆ ఏర్పాట్లు నువ్వు ఉన్నావు, అందుకే దక్కింది. అంతటితో ఆగనీయుడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక ఇంకా విస్తారమైన వాటి మీద నిన్ను నియమించబోతున్నాడు. చూడు, భవిష్యత్తులో నువ్వే చూస్తావుగా. రండి, మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఈరోజు నాతో నీవు సూటిగా తేటగా మాట్లాడావు, నీకు వందనాలు. నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకాయ కృతజ్ఞతా స్తోత్రాలు ప్రభువా. నేనెంతో ప్రోత్సహించబడ్డాను, దిద్దుబాటు చేయబడ్డాను, సరి చేయబడ్డాను. నీకు కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రాలు. ఇక ఓపికతో నిరీక్షణతో కాచుకుంటాను. శ్రమవత్సరములు తొలగి ఇక రాబోతున్నవి శుభవత్సరములని, రాబోతున్నవి హితవత్సరములని నమ్మి నిన్ను స్తుతిస్తాను. కృతజ్ఞతలు నీకు చెల్లిస్తాను ప్రభువా. నీకు వందనాలు. జరిగినటువంటి విషయాల్లో నేనెక్కడన్నా పొరపాటు చేశానేమో, దైవజనులను బాధ పెట్టే విధంగా నీ పరిశుద్ధులు మా కోసం రాత్రి పగలు తేడా లేకుండా శ్రమ పడుతున్న ఆత్మీయ నాయకులు, పరిచారకులు, సేవకుల విషయంలో మేము ఎక్కడన్నా ఇబ్బందికరంగా వ్యవహరించామేమో, పొరపాటుగా ప్రవర్తించామేమో, మా ఆత్మల రక్షణ కొరకు, మా ఆత్మీయ క్షేమం కొరకు పాటుపడుతున్న వారి విషయంలో ఎక్కడన్నా మేము నిర్లక్ష్యంగా వ్యవహరించామేమో, దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభు. నాకు నేర్పుతున్న ఒక్కొక్క సంగతి నీకు కృతజ్ఞతలయ్యా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాను ప్రభు. దిద్దుబాటు చేసుకోవడానికి నాకు కృపనివ్వయ్యా. సరిచేయబడటానికి నాకు సహాయము చేయి తండ్రి. నన్ను నూతనపరచు ప్రభువా. నా పొరపాటులు క్షమించు ప్రభువా. నేను విధేయుడనై ఉంటాను, విధేయురాలనై ఉంటాను ప్రభువా. నా బాధ్యత నేను సరిగా నెరవేరుస్తా. నీ సంఘానికి ఉపచారము చేసే వ్యక్తులలో నేనొక్కతేనవుతాను ప్రభువా. నన్ను బలపరచు. ఆర్థికంగాను ఆత్మీయంగాను నన్ను ఆశీర్వదించు. అనేకులకు దీవెనగా నేను మారాలనుకుంటున్నాను. నన్ను విస్తరింపజేయి తండ్రి. అనేకులకు దీవెనకరంగా నేను ఉండాలనుకుంటున్నాను. అనేకులకు తోడ్పడాలని అనుకుంటున్నాను. నా లోటుపాట్లన్నీ సరిచేసి నూతన వాగ్దానముతో నన్ను ప్రోత్సహించి నా పిలుపును గూర్చి, ఏర్పాటును గూర్చి నాతో ముఖాముఖి మాట్లాడినందుక ఈ వేళ నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయడానికి జ్ఞానమును, సామర్థ్యమును, అభిషేకమును, కృపను అనుగ్రహించండి. సార్వత్రిక సంఘ క్షేమం కొరకు వందనాలు. సేవకులు పరస్పర విభేదాల్లోకి వెళ్లకుండా ఒకరినొకరు ప్రేమించి, అర్థం చేసుకొని, సహకరించి, వాక్యానుసారమైన క్రమములో ప్రతి దైవజనుడు నడుచుకుంటూ సార్వత్రిక సంఘమును అన్యజనులు చూచినప్పుడు ప్రతివానికి భయము కలుగునట్లుగా, టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణివి నీవని నీ సంఘమును గూర్చి ఘనపరిచి నీవు పలికిన మాటలు, సంఘమును గూర్చి ప్రభువా నీవు పలికిన అతిశయోక్తులు నిజమన్నట్లుగా అన్యజనులు గుర్తెరుగునట్లు సంఘము, సార్వత్రిక సంఘము, దైవజనాంగము, విశ్వాసగణము, పరిచారక గణము అందరూ కలిసి ఏకమై గొప్ప ఉజ్జీవ జ్వాలను రగిలించినట్లుగా నీ అభిషేకాన్ని కుమ్మరించు ప్రభు. ఆత్మ నింపుదలను ప్రసాదించు. నానాటికి బలాభివృద్ధి కలిగించు. లోకములో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మేము పడుతున్న ప్రయాస అంతటిని ఫలింపజేసి విస్తారమైన ఆత్మలకు రక్షణ కలుగునట్లు కృపదాయిచ్చేయండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నీవిచ్చిన ప్రామిస్, నీవిచ్చిన వాగ్దానం మా అందరి ఎడల నెరవేర్చి కృప చూపమని. ఇంకా మేము గొప్ప గొప్ప పనులు చేయాలి. ఇప్పుడు చేసింది గోరంతా, ఇంకా చేయాల్సింది కొండంతా. నా ప్రభా, ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించి మేమంతా నిన్ను మయంపరిచి నీ ముందు నిలవాలి ప్రభా. కృప నిమ్మని. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలతో సహా ఎవరెవరు
ఎన్ని విధముల పరిచర్యలు చేస్తున్నారో, తోడ్పాటు అందిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండి కూడా తోడ్పాటు అందిస్తున్నవారు, లైవ్ ద్వారా వీక్షిస్తూ కూడా తమకు కలిగిన దానిలో స్థానిక సంఘానికి న్యాయం చేస్తూనే మరో ప్రక్కన షాలేం రాజు అన్న ద్వారా నమ్మకంగా దేవుని పని జరుగుతుందని తోడ్పాటును పంపిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రత్యక్షంగా వారు తమకు కలిగిన దానిలో తోడ్పాటు అందిస్తున్నవారు, పరోక్షంగా తోడ్పడుతున్న వారందరినీ పేరు పేరున వరుసన జ్ఞాపకం చేసుకొని వారికి లక్షింతల దీవెన యేసు నామములో కలుగజేయుదు అని నమ్మి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి మనోలన్నిటినీ స్వతంత్రించుకున్నాం తండ్రి, ఆమేన్. తరువాతి పరిచర్య కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. రెండవ కూటమిలో కూడా మాకు విలువైన సందేశమును బోధించి మా ప్రాణములను బలపరచమని స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ పరిచర్యలకు వెళ్ళిపోండి. సండే స్కూల్ వాళ్ళు తర్వాత ఈ ఆరాధనలో మరి ఇక పెద్దలు పిల్లల్ని తీసుకొస్తారు కనుక సండే స్కూల్ బ్యాచ్ ఏదైతే ఉందో ముందుగానే మీరు అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇంకా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్త బాధ్యత కలిగి ఉండండి. ఏ ఒక్క బిడ్డ కూడా మిస్ కాకుండా పిల్లల్ని బయటికి రానియకుండా, ఎందుకంటే పిల్లల్ని బయట రానిస్తే మళ్ళీ ఎటుపోతారో తెలియదు కనుక జాగ్రత్తగా కాచి పిల్లలకి దేవుని గురించి నేర్పి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. సండే స్కూల్ రేపు శనివారం ఏదో ఉందనుకుంటాను, ఆన్లైటా క్రిస్మస్ తల్లి మనకి మళ్ళీ మూడు కూటాలు వచ్చినాయి. శుక్ర శని ఆది తర్వాత కూడా కదా, ఆ నెక్స్ట్ వచ్చేది కూడా శుక్ర శని జనవరి అది 31 ఆల్ నైట్ శనివారం శుక్రవారం వచ్చిందా, శనివారం జనవరి 1. నాయన నెక్స్ట్ వీక్లో మనకు 4 ఉన్నట్టున్నాయి. పర్వాలేదు, అదనపు ఆశీర్వాదం. కరోనా వల్ల మధ్య కూటాలు తగ్గినాయి కదా, అందుకని కవర్ చేస్తున్నట్టున్నాడు. ఇది దేవునికి మహిమ. ఉదయం 10 గంటలకి శుక్రవారం శనివారం క్రిస్మస్ ఉదయం 10 గంటలకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. ఓకే, రైట్. ఒకటే క్రిస్మస్ రోజు ఒకటే ఆరాధన ఉంటుంది, 2 ఉండదు, ఒకటే ఉంటుంది. కలుద్దాం ఆ రోజు. మరి క్రిస్మస్ రోజు ఆల్రెడీ మీరు ఇంట్లో మంచిగా వండుకుంటారు కనుక ఆ రోజు ఫ్రూట్స్ అంటే పండ్లు పంచుదాం. వచ్చిన వాళ్ళందరికీ పండ్లు ఇద్దాం. మీరు మంచిగా వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో యెహోవా సన్నిధిని కనబడకుండానట్లు పండ్లు తీసుకొచ్చేసేయండి. మీకు అలవాటు ఉంది ఆల్రెడీ. మొత్తం ఒక టెంట్ కింద ఈ పండ్లన్నీ మనం సమకూర్చుదాం. నువ్వు ఏ టైపు తీసుకురావాలనుకుంటే ఆ టైపు నీ స్తోమత స్థితిని బట్టి అందరం క్రిస్మస్ రోజు పండ్లు, అరటిపళ్ళ దగ్గర నుంచి, ఆపిల్ దగ్గర నుంచి, కమలాల దగ్గర నుంచి ఇంకా ఏమేమి దొరుకుతాయో అయితే ఏదో ఒకటి అని తేకండి. మంచి శ్రేష్టమైనవి తీసుకొని రండి, ఎందుకంటే అవి నీకే రావచ్చు. దేవునికి స్తోత్రం. అది ఎవడో తింటాడులే ఏదో ఒకటి అని అంటే వచ్చేవాడికి నీకే వచ్చింది, అది జాగ్రత్త. ఏం లేదు, మీరు తెచ్చే కవర్లు వేసి మీకే వస్తాయి అన్నమాట. సో వచ్చేటప్పుడు తెచ్చుకోండి, ఒకరి పంచుకోండి, తినండి, పోండి, అంతే. రైట్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. సెకండ్ కూటమి రెడీ అవుదాం. పరిచారకులు సెలవు. మీకు ఏదన్నా ప్రేయర్ సహాయం కావాలంటే దైవజనులు ఉన్నారు, మీకోసం ప్రేయర్ చేస్తారు. అందరికీ వందనాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరులకు కూడా వందనాలు. జూమ్లో నాకు కనిపిస్తున్న సోదరులకు వందనాలు. మనం సెకండ్ ఆరాధనలో కూడా కలుసుకుందాం ప్రభు చిత్తం అయితే. సెలవు.
ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి, ఈ మధ్యాహ్నం వేళ జరిగేటువంటి రెండవ ఆరాధనలో క్రిస్మస్ కొరకు దైవజనులు ఆత్మ ప్రేరణలో నూతన గీతం రాయటం జరిగింది.